नमो विष्णुपदाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्ति वेदांत स्वामी इति नामिने। नामस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्यादेशतारिणी। जयो श्रीकृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधर श्रीवासादि गौर भक्ता वृंदम। हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्णा कृष्ण कृष्ण हरे 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 रामा 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 हरे 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 कृष्णा 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 हरे 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 रामा 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 हरे 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 कृष्णा 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 हरे 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 राम 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 हरे 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 कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे कृष्ण बलराम कृष्ण बलराम कृष्ण बलराम जयो राधेशं जय जगन्नाथ जय बलदेवा जय सुभद्रा जयो सुदर्शना गौरनिता गौरनिताय गौरनिताय श्री श्री गौरनिताय जय प्रभुपा जय प्रभुपा जयो श्रीला प्रभुपा। ॐ अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमावों विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामिन् इति नामिने। नमस्ते सरस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषशून्यवादी पाश्चात्यदेशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभो नित्यानंदा श्री अद्वैत गदाधरा श्रीवासादि गौर भक्त
బృందం. అందరు చెప్పండి. హరే కృష్ణ హరే హరే కృష్ణ 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 హరే 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 రామ హరే హరే రామ 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 హరే 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 కృష్ణ కృష్ణ హరే హరే కృష్ణ 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 హరే 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 రామ రామ హరే హరే రామ 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 హరే 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 కృష్ణ కృష్ణ హరే హరే కృష్ణ 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 హరే 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 రామ రామ హరే హరే రామ 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 హరే హరే హరే. హరే. ఓం నమో భగవతే వాసుదేవాయ. చెప్పండి అందరు మీరు కూడా. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం భగవతే నమో భగవతే వాసుదేవాయ. వాసుదేవాయ. నారాయణం నమస్కృత్యం నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయం ఉదీరయేత్. నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయా భగవతీ ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టికీ. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. జయతు జయతు దేవో దేవకీ నందనోయం జయతు జయతు కృష్ణో వృష్ణీవంశ ప్రదీపః. జయతు జయతు మేఘశ్యామల కోమలాంగో జయతు జయతు పృథ్వీ భారనాశో ముకుంద. ముకుందమూర్ధ్నా ప్రణిపత్యయాచే భవంతమేకాంతమియంతమర్తం అవిస్మృతిస్త్వచ్చరణారవిందే భవే భవే మే అస్తు భవత్ప్రసాదాం. మూకం కరోతి వాచాలం పంగుం లంఘాయతే గిరిం యత్కృపాతమహం వందే శ్రీగురుం దీనతారిణం పరమానందమాధవం శ్రీచైతన్యం ఈశ్వరం. హరే కృష్ణ. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? ప్రతిరోజు అడుగుతున్నారు బాగున్నారా అని. రోజు రోజుకి ఏం హాయ్ మార్పు ప్రభు. వచ్చింది అనుకుంటున్నారు కదా. ఒక సెకండ్ చాలండి జీవితం తలకింద అయిపోవడానికి. కానీ మనం భయపడాల్సిన అవసరం లేదులేండి. ఎందుకో తెలుసా, మనం ప్రతిరోజు ఇప్పుడు భాగవతం శ్రవణంలో ఉన్నాం. అంటే శ్రవణ యజ్ఞం, ఒక యజ్ఞంలో ఉన్నాం. మన రోజు ధన్యం అయిపోయినట్టే ఆ రోజు భాగవతం విన్నామంటే. ఇది నేను చెప్పాను కాదండి, స్వయంగా యమధర్మరాజే చెప్తారు. ఉమ్, ఈ భూలోకంలో లేదా స్వర్గలోకంలో అయినా కానీ ఏదైనా యజ్ఞాలు ఏమన్నా చేసి స్వర్గానికి వెళ్ళి ఎంజాయ్ చేద్దాం అనుకున్నప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు అరే మా కాంపిటీషన్గా వస్తున్నారని ఫీల్ అవుతారు. కానీ ఎవరైతే భక్తి చేసి భాగవతం వింటారో పైనుంచి పూలు చల్లుతారు. ఆహా భక్తి బాగా చేయి, వైకుంఠానికి వెళ్ళి మేము కూడా, మమ్మల్ని కూడా అలా తీసుకెళ్ళు అని స్వర్గలోకంలో ఇంద్రాది చంద్రాది దేవతలు కూడా మనల్ని ఆ సహకరిస్తారనమాట మనకు. మన దేహంలో ప్రతిదీ కూడా దేవతలతో నిండి ఉంటుంది. మనకు మీరు చూసినట్లయితే మన కళ్ళకు ఒక దేవతలు, ముక్కుకు ఒక దేవత, నోరుకు ఒక దేవత, మనకు భాగవతం తర్వాత వచ్చేది చర్చించుకోవచ్చు. ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్క దేవత ఉంటారు. అంటే మొత్తం కృష్ణానే, కృష్ణుడికి డిఫరెంట్ డిఫరెంట్ పార్ట్స్, డిఫరెంట్ డిఫరెంట్ దేవతలు. ఇప్పుడు మొత్తం కొండే ఉంటది. మనం వెళ్ళి కొండలో చెట్లు రాళ్ళు అన్నీ ఉంటాయి. ఈ చెట్టు ఉంటే చెట్టుని కొండ అంటామా? అనము. రాయి ఉంటే కొండ అంటామా? అనము. అన్ని కొండలో పార్ట్స్ అన్నమాట, అన్ని కలిపి కొండ అంటామా. సో అదే విధంగా ఒక చెట్టు ఉంది. చెట్టుకి బ్రాంచ్ ఉంటాయి, కొమ్మలు ఉంటాయి, ఆకులు ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఆకుని పట్టుకుని ఇది చెట్టు అంటామా? అనం. బ్రాంచ్ని పట్టుకుని ఇది చెట్టు అంటామా? అనం. కానీ అవన్నీ చెట్లు పార్ట్సే, మొత్తం కలిపి చెట్టు అంటాం. ఇది కూడా అంతే. సో మనం కూడా భగవంతుడి యొక్క పార్ట్ అండ్ పార్సిల్స్. మనం కూడా మన ఉద్దేశం భగవంతుడికి సేవ చేయడం. సరే అయితే మనము సక్సెస్ఫుల్గా 4 అధ్యాయాలు కంప్లీట్ చేసుకున్నాం. ఇవాళ 5వ అధ్యాయంలోకి వెళ్ళబోతున్నాం. సరే 4 అధ్యాయాలకు పేర్లు ఎవరు చెప్తారు? జస్ట్ పేర్లు మాత్రమే. ఆ ఎవరు చెప్పలేరా? సరే అయితే ఫస్ట్ అధ్యాయం పేరు ఏంటిది?
మీరు ఒక ఫ్లోలో కనెక్ట్ అయితే మీకు అర్థమైపోద్ది అనమాట. పెద్ద కష్టపడాల్సిన అవసరం ఉండదు. శౌనకాది ఋషులందరూ సూత గోస్వామిని ప్రశ్నలు అడుగుతారు. ఋషులు అడిగినటువంటి ప్రశ్నలు. ఆ తర్వాత ఏం చెప్తారు వాళ్ళు అడిగినటువంటి ప్రశ్నల్లో? భక్తి ఇంపార్టెంట్ అంటారు. అందుకే దైవత్వం, దైవిక సేవ రెండవ చాప్టర్. మూడవ చాప్టర్లో ఏంటిది? ఆ మిగిలిపోయిన ప్రశ్నల్లో భగవంతుడి యొక్క లీలలు. అందులో కృష్ణ ఇస్ ద సోర్స్ ఆఫ్ ఆల్ ఇన్కార్నేషన్. అన్ని అవతారాలకు కృష్ణుడే మూలం. అది 3వ అధ్యాయం. ఇకపోతే 4వ అధ్యాయము. ఆ 3 అధ్యాయాలు కంప్లీట్ అయిపోతాయి 6 క్వశ్చన్లు. 4వ అధ్యాయం స్టార్ట్ అవుద్ది. ఏం స్టార్ట్ అవుద్ది? వ్యాసదేవుడు వేదాలను రచిస్తాడు. ఆ తర్వాత ఒక డౌట్ లో ఉంటాడు. అప్పుడు నారదముని ప్రత్యక్షమవుతాడు. నారదముని ప్రత్యక్షం అవ్వడం అది 4వ అధ్యాయం. మరి 5వ అధ్యాయంలో అలా ప్రత్యక్షమైనటువంటి నారదముని ఏ విధంగా వ్యాస మహర్షికి ఉన్నటువంటి డౌట్, వ్యాస మహర్షిలో ఉన్నటువంటి ఒక అసంతృప్తిని ఏ విధంగా తీసేశాడో ఇవాళ మనం చర్చించుకోబోతున్నాం. ఓకే, సరే అయితే నేను షేర్ చేస్తాను స్క్రీను. మీరు కనిపిస్తే చెప్పండి. స్క్రీన్ కనిపిస్తుంది కదా అందరికి? ఎస్ ప్రభుజీ. నాకు వాయిస్ లో ఉందా మీరు మాట్లాడుతుంటే? ఎస్ ప్రభుజీ. లేదు ప్రభు. ఓకే ఓకే. మొదటి స్కందం అధ్యాయం 5. ఏంటి చాప్టర్ పేరేంటి? వ్యాసదేవుని కొరకు శ్రీమద్ భాగవతంపై నారదుని సూచనలు. ఆ వ్యాసదేవుడు ఎంతో అసంతృప్తిగా ఉన్నాడు కాబట్టి నారదుడికి భాగవతం పైన కొన్ని సూచనలు ఇస్తాడు. మరి ఆ సూచనలు ఏంటి? ఆ భాగవతాన్ని ఎందుకు చెప్పాడు వ్యాస మహర్షికి? మరి వేదాలను రచించినప్పుడు కూడా భాగవతాన్ని ఎందుకు సజెస్ట్ చేస్తున్నాడు, ఎందుకు సూచిస్తున్నాడు అనేది మనము ఇవాళ చర్చించుకుందాం. ఇక్కడ ఒక డౌట్ ప్రభుజీ. అడగండి మాతాజీ. అయితే ఇప్పుడు పరీక్షిత్ మహారాజుకి సుఖదేవ గోస్వామి చెప్పారు భాగవతం. మరి వీళ్ళిద్దరి సంభాషణ ఎక్కడి నుంచి వచ్చింది? మాకు తెలిసినంత వరకు వాళ్ళిద్దరి సంభాషణే పరీక్షిత్ది అండ్ ఆయన పేరు ఏం పేరు? పరీక్షిత్ మహారాజ్, సుఖదేవ గోస్వామి వస్తారు, వాళ్ళు కూడా వస్తారు. ఇది భాగవతము స్టార్ట్ అవ్వడానికి ముందు ఎలా ఫామ్ అవుతుంది అర్థమైంది కదా. అంటే హీరో ఎంటర్ అవ్వడానికి మనకు సినిమాలలో ముందు ఒక ప్రిపరేషన్ జరుగుద్ది కదా, ఆ ప్రిపరేషన్ జరుగుతుంది. అర్థమైందా? సో భాగవతాన్ని మీరు చూసినట్లయితే డిఫరెంట్ లెవెల్స్ లో జరుగుద్ది. డిఫరెంట్ లెవెల్స్ అంటే ఫస్ట్ సుఖదేవ గోస్వామి పరీక్షిత్ మహారాజుకు మధ్యలో జరుగుతుంటుంది. అయితే వాళ్ళిద్దరు చర్చించుకుంటున్నప్పుడు సుఖదేవ గోస్వామి పరీక్షిత్ మహారాజు ఏం చర్చించుకున్నారు అని ఆ అసెంబ్లీలో ఉన్నటువంటి సూత గోస్వామి నైమిషారణ్య సేస్కి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు తర్వాత రెండోసారి. అర్థమైందా? ఇప్పుడు ఆ సూత గోస్వామి నైమిషారణ్య ఋషులు చర్చించుకుంటుంటే వాళ్ళు ఏం చర్చించుకుంటున్నారు? సుఖదేవ గోస్వామి భాగవతాన్ని పరీక్షిత్ మహారాజుకి ఈ విధంగా చెప్పాడు అని వాళ్ళు చర్చించుకోబోతున్నారు, ఈ సూత గోస్వామి నైమిషారణ్య ఋషులు. అర్థమైంది? ఇప్పుడు రెండు కన్వర్జేషన్స్ ఉన్నాయి ఇక్కడ. సుఖదేవ గోస్వామి పరీక్షిత్ మహారాజు మధ్యలో జరుగుతుంటుంది. అక్కడ ఉన్నటువంటి సూత గోస్వామి తర్వాత నైమిషారణ్య సేజెస్ కి వాళ్ళకి చెప్తుంటాడు, ఈ విధంగా సుఖదేవ గోస్వామి పరీక్షిత్ మహారాజుకి ఇలా భాగవతం చెప్పాడు. రెండు స్టోరీస్ జరుగుతున్నాయా? రెండు జరుగుతున్నాయి. ఇప్పుడు రెండు జరుగుతున్నాయి అంటే ఇంకా రెండోది అసలు మనం సుఖదేవ గోస్వామి పరీక్షిత్ మహారాజుకి ఇంకా అది స్టార్ట్ అవ్వలేదు. ఇప్పుడు ఎక్కడున్నామంటే ఆ నైమిషారణ్య ఋషులు సూత గోస్వామిని అడుగుతున్నారు. వాళ్ళు యజ్ఞం చేయడానికి వచ్చారు ఆ అడవికి. అయితే మేము ఇప్పుడు భాగవతం వినాలని కూర్చుంటున్నాం, మాకు భాగవతం చెప్పు అంటే అప్పుడు వాళ్ళు జనాలందరికీ ఉపయోగపడేటువంటిది ఏంటిదని అడిగినప్పుడు 6 ప్రశ్నలు అడిగితే 6 ప్రశ్నలకు సూత కోసం ఆన్సర్ చెప్తాడు. ఆన్సర్ చెప్పిన తర్వాత లాస్ట్ క్వశ్చన్ కి ధర్మ నియమాలు ఎవరిని ఆశ్రయించారు లాస్ట్ లో అడిగితే భాగవతాన్ని ఆశ్రయించారని చెప్తారు. అంటే కృష్ణుడు తన స్వధామానికి వెళ్ళిపోయాక ధర్మ నియమాలు ఎవరిని ఆశ్రయించాయంటే భాగవతాన్ని ఆశ్రయించాను. కానీ అయితే భాగవతం గురించి నాకు చెప్పంటాను. కానీ ఇప్పుడు మనం భాగవతం హిస్టరీ తెలుసుకుంటున్నాం, అసలు భాగవతం ఎలా స్టార్ట్ అయింది అని. ఆ తర్వాత అది స్టార్ట్ అయిన తర్వాత అప్పుడు ఆ భాగవతాన్ని సుఖదేవ కోసం పరీక్షిత్ మహర్షికి ఎలా నెరేట్ చేస్తారో తర్వాత అది జైలో వస్తుంది. ఈ స్కందం అయిపోయిలో మనం చర్చించుకుందాం. మనం ఫ్లోలో ఉన్నాం అనమాట. సో ఇప్పుడు ఇక్కడ మరి ఆ నైమిషారణ్య ఋషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా శ్రద్ధగా వింటున్నారు సూత గోస్వామి చెప్పేటువంటివి. సూత గోస్వామి అందరికీ చక్కగా చెప్తున్నాడు, వ్యాస మహర్షి వేదాలన్నింటినీ రాశాడు, కానీ లోపల ఎంతో ఒక అసంతృప్తి కలిగి ఉన్నాడు. ఆ అసంతృప్తిని తీసేయడానికి నారదముని వచ్చాడు అని చెప్తున్నారు. మరి నారదముని వచ్చి ఏ విధంగా అసంతృప్తిని తీసేశాడో ఇప్పుడు మనము ఇవాళ ఉన్నటువంటి లెక్చర్లో మనం తెలుసుకోవచ్చు. నారదుడు విచారిస్తాడనమాట,
ఏంటి వ్యాస మహర్షి ఏమైంది అన్నట్టుగా. ఆ తర్వాత వ్యాసదేవుడు ప్రతిస్పందిస్తాడు మొత్తం 7 శ్లోకాలలో, ఫస్ట్ 7 శ్లోకాలలో. అయితే నారదుడు వచ్చి రాగానే మన యొక్క చూసి వ్యాస మహర్షిని చూసి ఆమ్, ఏం చెప్తాడంటే ఒక చిన్న స్మైల్ అన్నమాట, చిన్న ఒక మందహాసంగా నవ్వుతాడు. ఎందుకంటే వ్యాస, నువ్వు అన్ని రచించావు, కానీ భగవంతుడిని గురించి తెలుసుకోవడానికి కేవలం మన దేహాన్ని, మన మనసును సంతోష పెట్టుకునే కార్యక్రమాలు చేసినంత మాత్రాన మనం భగవంతుడిని తెలుసుకోవచ్చా? అర్థమైందా? కేవలం మన దేహం, ఇవాళ నేను ఉదయం నిద్ర లేచానా, ఫుల్గా తిన్నానా, హ్యాపీగా జిమ్కి వెళ్ళానా, ఇంకా మంచిగా తాగానా, తిన్నాను, ఇవన్నీ పోషించుకున్న తర్వాత మనోరంజకమైన విషయాలు ఏంటి, మంచి మూవీ చూశానా, లేదా మంచిగా ఏదో టైంపాస్ చేశానా, లేదా మంచి ఏదో నాకు ఆనందంగా, నా మనసుకి దేహానికి ఆనందాన్ని కలిగించేటువంటి విషయాలలో నిమగ్నం అయిపోయినంత మాత్రాన నేను భగవంతుడిని తెలుసుకోవచ్చా అని అడిగారు. ఎందుకు అలా అడిగాడు అంటే, చూడు వ్యాస మహర్షి, నువ్వు వేదాలన్నిటిని రాశావు, ఒప్పుకుంటాను. ఇంకా నీకున్నటువంటి పరిజ్ఞానంతో వేదాలు ఏముందో మొత్తం చెప్పావు, గొప్ప సాహిత్యం రచించావు, అందులో సందేహమే లేదు. అయినాక నువ్వు ఇంకా ఏదో రాయలేదు అన్నట్టుగా చింతిస్తున్నావు, అవునా కదా అని విచారిస్తాడనమాట. నారద మునికి తెలుసు, స్మైల్ ఉంటుంది తనలో ప్రాబ్లం ఏంటో. అయితే అప్పుడు వ్యాస మహర్షి అంటాడు, నువ్వు చెప్పింది కరెక్టే నారద, గురువు గారు అంటే నారద గురువు గారు, నువ్వు చెప్పింది కరెక్టే, ఎందుకంటే నేను గురువు గారితో సమానం. కానీ నేనున్నటువంటి అసంతృప్తి కారణానికి నేను సరిగా అర్థం చేసుకోలేకపోతున్నాను, దయచేసి నాకు వివరించండి అని నారద మునిని అడుగుతారు. అయితే వ్యాస మహర్షి ఏదో నారద ముని వచ్చేసాడు, ఏదో నేను ఇదిగో ఇలా అడిగేసేయాలి అన్నట్టుగా ఏం కాదండి. నారద ముని అడుగుతున్నాడు అంటే, వ్యాస మహర్షి నారద ముని అడుగుతున్నాడంటే, నారద ముని యొక్క క్వాలిటీస్ వ్యాస మహర్షికి చాలా చక్కగా తెలుసు. ఇక్కడ ఏం చెప్తున్నారు, వ్యాస మహర్షి ఏమంటున్నాడు నారద ముని గురించి, నువ్వు ఒక సూర్యుడి లాంటి వాడివి, నువ్వు ఒక గాలి లాంటి వాడివి, నువ్వు ఒక పరమాత్మ లాంటి వాడివి అని. ఇలా పోల్చడానికి ఒక ప్రత్యేకమైనటువంటి కారణం ఉందండి. ఆ కారణం ఏంటంటే, ఫస్ట్ గాలితో పోల్చాడు. గాలితో ఎందుకు పోల్చాడు మీరు చెప్పండి? మన దేహం లోపల అణువణువు కణాన్ని టచ్ అయ్యేది కూడా గాలే. అలాగా నారదా, నువ్వు జనాల యొక్క లోపల హృదయ అంతరాళంలోకి వెళ్ళిపోయి నువ్వు వాళ్ళలో భక్తిని ఇస్తావు, జనాల లోపల ఉన్నటువంటి విషయాలు కూడా నువ్వు తెలుసుకోగలుగుతావు అనేటువంటి వాటిని చెప్పడానికి మనకు గాలి అనే అనాలజీ యూజ్ చేశారు, ఇక్కడ ఉపయోగించారు. అదే విధంగా సూర్యుడిలాగా ఉన్నావు అని ఎందుకు చెప్పారు అంటే, సూర్యుడు ఎలాగైతే బయట ఒక్క చోట ఉండి ప్రపంచాలన్నిటికీ వెలిగిస్తాడు, నువ్వు కూడా నారద అలాగే ప్రపంచాన్ని మొత్తం నువ్వు ఒక చోట ఉండి భక్తితోటి వెలుగుని నింపుతున్నావు అనేటువంటిది ఒక అర్థం. ఇకపోతే పరమాత్మలాగా నువ్వు ఉన్నావని కీర్తించాడు. ఎందుకు నువ్వు పరమాత్మలాగా ఉన్నావు అంటే, ఎందుకు చెప్తున్నాడు అంటే, మనకు భగవద్గీతలో ఉంటుంది, సుహృదం సర్వభూతానం, మన హృదయంలో ఉన్నటువంటి పరమాత్ముని జనులందరికీ కూడా, అన్ని భూతాలు కూడా ఒక మంచి వెల్ విషర్ ఫ్రెండ్, అందరి శ్రేయస్సు కోరి ఒక స్నేహితుడు లాంటి వాడు. అలాంటి వాడివి నువ్వు కూడా. నువ్వు జనాలు ఎవరికి చెడు కోరుకోవు, నువ్వు జనాలందరికీ మంచి చేయాలని కోరుకుంటున్నావు. సో ఈ 3 లక్షణాలు నీకు ఉన్నాయి కాబట్టి నేను ఇలా పోల్చాను, గాలిలాగా, సూర్యుడిలాగా, పరమాత్ముడిలాగా అని. అయితే నా వ్యాస మహర్షి ఒక మాట అంటారు, ఏంటంటే అది, నేను అసంతృప్తిగా ఉన్నాను కరెక్టే. అప్పుడు వ్యాస మహర్షి అన్నటువంటి ఈ మాటకి మన ప్రభుపాదుల వారు ఏమంటారంటే, ఈ భౌతిక ప్రపంచం మొత్తం కూడా చాలా మంది ఇవాళ ఈ దేహాన్ని నేను ఆనందంగా పెట్టుకున్నానా, ఈ మనసును ఆనందంగా పెట్టుకున్నానా అనేటువంటిది ఉంటుంది. అలా ఉన్నంత మాత్రాన వాళ్ళు ఎప్పుడు ఆనందాన్ని పొందలేరు. ఎందుకంటే ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ మనం చూసినట్లయితే, ప్రతి ఇంట్లో చిన్న పిల్లవాడి నుంచి పెద్దవాళ్ళ వరకు ఏదో ఒక అసంతృప్తి, ఏదో ఒక ప్రాబ్లంతో ఉంటారు. అది బట్ న్యాచురల్, అది చాలా 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 సాధారణమైనది. ఎందుకంటే ఎక్కడైతే ఆధ్యాత్మికత లోపిస్తుందో, ఆధ్యాత్మికత చింతన అనేది ఉండదు, అక్కడ ఆటోమేటిక్గా కంప్లీట్ గా ఈ భౌతికమైనటువంటి విషయాలు చర్చలే ఉంటాయి. ఎప్పుడైతే భౌతిక విషయాలు చర్చలు ఉంటాయో, ప్రతి ఒక్కరికి ఉన్నటువంటి భౌతికంలో మునిగినటువంటి వాళ్ళకి ఉన్నటువంటి ఒకే ఒక లక్ష్య, యాంబిషన్ ఏంటంటే, నాకు ఎంత ఎంజాయ్మెంట్ వస్తుంది అక్కడి నుంచి.
నాకు నీ నుంచి ఎంత ఆనందం దొరుకుతుంది అంతే. కానీ ఆధ్యాత్మికత ఉన్న చోట నేను ఏ విధంగా వేరే వారికి అంతో ఎంతో సేవ చేయొచ్చు అనేటువంటి భావాలు వస్తాయి. అదేదో ఫోర్సు కాదండి, న్యాచురల్ గా స్వభావంగా వస్తాయి. అంటే సహజ స్వభావంగా వస్తాయి, ఆర్టిఫిషియల్ గా రాదు. అలా సహజ స్వభావంగా రానటువంటి ఆలోచనలు ఎప్పుడైతే సేవ చేయాలని వేరే వాళ్ళకి చేయాలని ఉండదో అప్పుడు ఖచ్చితంగా మనం భౌతికమైనటువంటి విషయాలు నిమగ్నమైపోయి ఉంటాం. అంటే దాని అర్థం ఈ దేహ పోషణకి, మనసుకు ఆనందించడానికి వీటిలోనే ఉంటాం మనం ఇప్పుడు కూడా. కాబట్టి ఆధ్యాత్మికత లోపించినటువంటి విషయాలని ఎప్పుడైతే నువ్వు చర్చించవో, నీ వేదాలలో నువ్వు రాసినటువంటి వేదాలు పురాణాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిలో కర్మకాండలు, యజ్ఞాలు ఎలా చేయాలి, నువ్వు స్వర్గానికి వెళ్ళాలంటే ఈ యజ్ఞం చేయాలి, నీకు డబ్బులు రావాలంటే ఈ యజ్ఞం చేయాలి, నీకు మంచి భార్య రావాలంటే ఈ యజ్ఞం చేయాలి, నీకు మంచి ఆస్తులు పెరగాలంటే ఈ యజ్ఞం చేయాలి, నీకున్న రోగాలని పోవాలంటే ఈ యజ్ఞాలు చేయాలి, వీటన్నిటికీ నువ్వు వర్ణించావు తప్ప నువ్వు సరైన విషయాన్ని వర్ణించలేకపోయావు అని చెప్పబడ్డారు ఇక్కడ. కాబట్టి నువ్వు సరిగానే రాసావు, అన్నింటినీ జ్ఞానం ఉంది, కానీ నువ్వు ఎందుకు అసంతృప్తిగా ఉన్నావంటే ఒకటి చెయ్యాల్సిన పని నువ్వు చేయలేదు. అదేంటో మనం చర్చించుకుందాం ఇప్పుడు. ఏమి చేయలేదంట ఇక్కడ నారద ముని వ్యాస మహర్షికి చెప్తున్నారు, వ్యాస నీ రచనలలో 2 లోపాలు ఉన్నాయి. ఏంటివవి? నెంబర్ 1, భగవంతుడిని తగినంతగా కీర్తించకపోవడం. రెండవది, ఈ 4 పురుషార్థాలు ఉన్నాయి చూడు. ఏంటివండి 4 పురుషార్థాలు? ఎవరైనా చెప్తారా? చాలా ఫేమస్, చాలా మందికి తెలుసు. జీవిత లక్ష్యం అంటే ఇది అంటారు చాలా మంది. ఎవరైనా చెప్తారా? ధర్మార్థ కామ. థ్యాంక్ యూ మాతాజీ. ధర్మార్థ కామ మోక్షాలు. జనాలందరూ ఏమంటారు? జీవితం అంటే ధర్మార్థ కామ మోక్షం, లాస్ట్ది మోక్షం. ధర్మం, అర్థం, కామం, మోక్షం, ఈ 4 ఉంటే చాలు, ఇంకేం అవసరం లేదు అని చెప్తారు. కానీ ఇక్కడ ఏం చెప్పారు? వ్యాస నువ్వు రాసినటువంటి ఈ రచనలలో ముఖ్యంగా 2 లోపాలు ఉన్నాయి. ఆ లోపాలు ఏంటయ్యా? నువ్వు భగవంతుడిని తగిన కీర్తించలేదు, ఈ 4 పురుషార్థాలకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేసావు. మరి 4 పురుషార్థాలు ధర్మార్థ కామ మోక్షాలు చుట్టే మనం తిరుగుతున్నాం. మరి ఇక్కడ నారదముని లోపం అంటున్నారు. ఎందుకు అంటున్నారు? మనం మనకున్నటువంటి ఈ చర్చని ఇవాళ చేసుకుందాం. మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే ధర్మార్థ కామ మోక్షాలలో ప్రతి ఒక్కరికి స్టార్టింగ్ పాయింట్ ఒక ధర్మం అనేది ఉంటుంది. అంటే ఇప్పుడు నేను ధర్మం అంటే ఏంటంటే ప్రతి ఒక్కరికి ఒక కాన్స్టిట్యూషనల్ పొజిషన్ అనమాట. అంటే కాన్స్టిట్యూషనల్ పొజిషన్ ఇంగ్లీషులో, తెలుగులో ఏమంటారు అంటే ప్రతిదానికి ఒక సహజ స్వభావం ఉంటుంది. సపోజ్ ఉప్పుకు ధర్మం ఏంటండి? ఉప్పుకున్న ధర్మం ఏంటి? ఉపదనంగా ఉంటుంది. చక్కెరకున్నటువంటి ధర్మం తీపిగా ఉండడం. అదే విధంగా ఒక జీవుడికి ఉన్నటువంటి ధర్మం ఎవరైనా చెప్తారా? మన శాస్త్రాలు, ఆచార్యులు చెప్తారు, ప్రతి జీవుడికి, ప్రతి ఆత్మకు ఒక ధర్మం ఉంటుంది. ఆ ధర్మం ఏమంటే సేవ చేయడం. నాయిస్ వస్తుంది, మ్యూట్లో ఉంచండి. ఆ ధర్మం ఏంటంటే సేవ చేయడం. కరెక్ట్. మీరందరూ ఆశ్చర్యపోవచ్చు, ప్రతి ఒక్కరి భౌతిక ప్రపంచంలో మంచిగా ఒక సీట్లో కూర్చొని ఒక మాస్టర్గా ఉండి కాలు మీద కాలు వేసుకుని అందరు నాకు సేవ చేయాలి, అందరు నాకు సేవ చేయాలి అనుకునే స్వభావం ఉన్నటువంటి వాళ్ళకి సహజ స్వభావం ఏ విధంగా వేరే వాళ్ళకు సేవ చేయడం అవుతుంది ప్రభుజీ అని మీరు అడగొచ్చు. కానీ నిజానికి ప్రతి ఒక్క జీవుడు కూడా వేరే వాళ్ళకి సేవ చేసే తత్పరతను కలిగి ఉంటాడు. అది యాక్చువల్గా చెప్పాలంటే భగవంతుడికి సేవ చేసే తత్పరతను కలిగి ఉంటాడు. అది మనం మర్చిపోయినటువంటి కారణంగా ఆ సేవని భౌతిక ప్రపంచంలో వేరే వాటికి ఉంచాం. ఆ సేవని ఉదాహరణకి మీరు అనొచ్చు, ప్రభుజీ ఏ విధంగా ఒక జీవుడు వేరే వాళ్ళకి సేవ చేస్తాడు, మాకే అందరూ సేవ చేయాలనుకుంటాము అంటారు కదా. అలా అనుకున్నప్పటికీ కూడా జీవుడు ఖాళీగా ఉండలేడండి, వేరే వాళ్ళకి సేవ చేస్తూనే ఉంటాడు. ఉదాహరణకి ఒక కలెక్టర్ జిల్లాకు సేవ చేస్తాడు, ఒక చీఫ్ మినిస్టర్ రాష్ట్రానికి సేవ చేస్తాడు, ఒక ప్రైమ్ మినిస్టర్ దేశానికి సేవ చేస్తాడు, ఒక తల్లి తన ఫ్యామిలీకి, బిడ్డకు సేవ చేస్తుంది, ఒక తండ్రి తన ఫ్యామిలీని పోషించడానికి బయట కష్టపడుతూ ఉంటాడు, ఒక ఎంప్లాయ్ అక్కడున్న కంపెనీ మాస్టర్కి సేవ చేస్తాడు. అవునా కదా? నేను ఎక్కడైనా తప్పు చెప్పానా? ఒక స్టూడెంట్ స్కూల్కి వెళ్ళి ఆ బుక్స్కి, టీచర్లకి సేవ చేస్తారు. వాళ్ళు ఏది చెప్పింది అది విని
ఆ బుక్స్ సేవ చేస్తాడు. ఈ ప్రపంచంలో మీరు ఎవరినైనా దేనిని ఎగ్జాంపుల్ తీసుకోండి, ఎవరికో ఒకరికి సేవ చేయకుండా ఉంటున్నారా, లేదా సేవ చేస్తున్నారా, సేవ చేయట్లేదా? నాకు ఒక ఎగ్జాంపుల్ చెప్పండి వాళ్ళు ఎవరు సేవ చేయట్లేదని. లేదు, మనకు దొరకవు అలాంటి ఎగ్జాంపుల్స్. ఎందుకంటే జీవుడు బట్ న్యాచురల్, అతనికి సహజ స్వభావం ఉన్నదే వేరే వాళ్ళకు సేవ చేయడం. కానీ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఈ భౌతిక ప్రపంచంలో నువ్వు ఎంతమందికి ఎన్నిసార్లు చేసినా కానీ అదొక డిఫెక్ట్. డిఫెక్ట్ అని ఎందుకు అంటున్నానంటే, ఎవరైతే సేవ చేశామో వాళ్ళెప్పుడు సంతృప్తి పడరు. ఎవరైతే సేవ చేస్తున్నారో ఆ సేవ ఎప్పటికీ ఆనందాన్ని వీళ్ళకి ఇవ్వలేదు, వాళ్ళకి ఇవ్వలేదు. తాత్కాలిక ఉపశమనాన్ని ఇస్తుంది అంతే. 60 ఏళ్ళు, 30 ఏళ్ళు, 40 ఏళ్ళు పెంచిన తర్వాత పిల్లల్ని 25 ఏళ్ళు, 30 ఏళ్ళు పెంచిన తర్వాత పిల్లలు అంటారు, నువ్వేం చేసావు మాకు అనగానే వాళ్ళ గుండె చిరిగిపోద్ది తల్లిదండ్రులకి. అలాగే తల్లిదండ్రులు కూడా వాళ్ళ వయోవృద్ధులను తల్లిదండ్రులు కూడా అంటారు, నువ్వు మమ్మల్ని పట్టించుకోవట్లేదు అంటే, మేము పనుల్లో బిజీగా ఉన్నాం, మిమ్మల్ని ఎలా పట్టించుకుంటాం అనగానే ఆ వయోవృద్ధులు ఉన్నటువంటి తల్లిదండ్రులు కూడా గుండె చితికిపోద్ది. కాబట్టి ఈ భౌతిక ప్రపంచంలో ప్రతి ఒక్కరు ఎవరికో ఒకరికి సేవ చేస్తున్న స్వభావం ఉన్నప్పటికీ కూడా అది ఎప్పటికీ పర్ఫెక్ట్ గా ఉండేది, ఎప్పటికీ ఎవరికి ఆనందాన్ని ఇవ్వలేదు. కాబట్టి ఇక్కడ ప్రతి ఒక్కరికి ధర్మార్థ కామ మోక్షాల ధర్మం ఏంటంటే ఎవరికో ఒకరికి సేవ చేయడం. ఆ సేవ అనేది భగవంతుడి వైపు ఉండడం. అది మర్చిపోయాం మనం, భగవంతుడికి సేవ చేయడం. ఇప్పుడు భగవంతుడి సేవ పక్కన ఉంచండి, మామూలుగా చెప్పిన ధర్మాలు కూడా ఎవరు పట్టించుకోవట్లేదండి. నువ్వు చక్కగా నువ్వు జాబ్కి వెళ్ళి నీకు ఎంత శాలరీ వస్తుందో అంతే ఆశించు, వేరే వాళ్ళ డబ్బులు ఆశించుకో. నీకు ఎవరైతే మ్యారేజ్ చేసుకున్నావో వాళ్ళతోనే ఉండు, వేరే వాళ్ళ భార్యల జోలికి వద్దు. ఇలాంటి కొన్ని ధర్మ నియమాలు ఉన్నాయి. అలాంటి ధర్మాలు కూడా పక్కన పెట్టేసి ధర్మార్థ కామ మోక్షాలలో ఈ ధర్మాన్ని పక్కన పెట్టా, మోక్షాన్ని పక్కన పెట్టా, మధ్యలో ఉన్నటువంటి అర్ధ కామం ఈ రెండు పట్టుకున్నాం అంతే. ఎంత సంపాదించాము, ఎంత ఎంజాయ్ చేశాము, ఈ రెండే మిగిలాయి. మీరు చూడండి, ఒక ఆవు పాలు పితికితే 1 లీటర్ పాలు వస్తాయి, లేదా 2 లీటర్ల పాలు వస్తాయి. కానీ ఇప్పుడు ఏం చేసాం మనం, జెర్సీ ఆవులని చెప్పి ఆ ఆవులని గోశాలలో ఉంచి వాటికి చిన్న కంటైనర్ పెట్టి, ఆవు మాత్రమే పట్టుద్ది, ఆ తల బయటికి పెడతారు, గెడ్డేస్తారు, వెనక ఆ పొదుగులకి ఒక మిషన్లు పెడతారు. అవి ఒక 15 ఏళ్ళు బతకాల్సినటువంటి ఆవులు 4-5 ఏళ్ళు బతుకుతాయి. ఆ ఆవు మొత్తం సన్నగా ఉంటుంది, ఆ పొదుగు మాత్రం చాలా లావు ఉంటుంది. అలాంటి ఇంజక్షన్లు ఇస్తారు ఎక్కువ పాలు తీసుకోవడానికి. ఆ మిషన్లు పెట్టి ఆ పాలును సక్ చేసి ఆ ఆవు డెడ్ అయిన తర్వాత చంపేస్తారు, తింటారు, తర్వాత కోసుకొని తినేస్తారు. అంటే ఏం జరిగింది ఇక్కడ, ధర్మం లోపించింది, అర్థం కావాలి మనకు. ఎందుకు అర్థం కావాలి, నాకు కామం, నా కోరికలు తీర్చుకోవడానికి. మోక్షం మాట దేవుడు ఎరుగు, చచ్చిపోయిన తర్వాత ఎవరు పట్టించుకుంటారండి, వైకుంఠ గోలకలం ఎవరికైనా తెలుసండి. సో ధర్మాన్ని మోక్షాన్ని పక్కన పెట్టాం, అర్థాలని కామాల్ని పట్టుకున్నాం మనం బాగా. ఇప్పుడు దానివల్ల ఏం జరుగుతుంది, ఎప్పుడు విననటువంటి జబ్బులు, ఎవరికి రానటువంటి రోగాలు, అకాల మరణాలు, కరోనా లాంటి వాళ్ళని వచ్చి మన జీవితం మొత్తం రూముల్లోనే పడి లాక్డౌన్స్, ఇలాంటి వైపరీత్యాలను మనం చూస్తున్నాం. ఇది కలియుగం బిగినింగ్ మాత్రమే. నేను చెప్పుకున్నా, మనకు యుగం అనేది 3 భాగాలుగా ఉంటుంది, సంధ్యారూపం, సంధ్యాంశ రూపం, మధ్యయుగం, మధ్యలో ఉన్నటువంటిది. ఇప్పుడు మనం జస్ట్ బిగినింగ్ లోనే ఉన్నాం. ప్రారంభంలోనే కలియుగం మనకి ఇలాంటి ట్రైలర్ చూపిస్తే ఇంకా తర్వాత సినిమా స్టార్ట్ అయినప్పుడు మనకి ఎలా ఉంటుందండి. కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు ఈ భౌతిక ప్రపంచంలో ఉన్నప్పుడు ఈ కలియుగం ఇలాంటి లక్షణాలు ఉన్నాయి కాబట్టి మనం అతి త్వరగా భక్తి చేసి మనం ఎంత వీలైతే అంతవరకు ఈ మానవ జీవితాన్ని సార్థకం చేసుకోవాలి. సార్థకం అంటే భగవంతుడి పట్ల ప్రేమను పొందించుకోవడం, భగవంతుడి పట్ల సేవ చేయాలని తత్పరత కలిగి ఉండడం. అది మనము ఈ జన్మలోనే తెచ్చుకోవాలి ఏదో ఒక విధంగా. కాబట్టి ఈ ధర్మార్థ కామ మోక్షం చాలా ఇంపార్టెన్స్ ఇచ్చావు. ఈ ధర్మార్థ కామ మోక్షాలు ఇస్తే ఇదే జరుగుద్ది. చాలా మంది తర్వాత కాలంలో ధర్మాన్ని పక్కన పెడతారు, మోక్షాన్ని పక్కన పెడతారు, అర్థకామాలే ఉంటాయి, వాళ్ళు ఏం పట్టించుకోరు. కాబట్టి ధర్మార్థ కామ మోక్షాలకి అతీతంగా ఉన్నది ఈ కలియుగ ప్రజలకు అదొక్కటే, ఏంటిది, భగవంతుడిని కీర్తించడం, భగవంతుడి సేవ. దానిని సరిగా చేయలేదు అని చెప్తారన్నమాట. అయితే ఇక్కడ ప్రభుపాదుల వారు ఇక్కడ నారదముని ఇంకొక మాట కూడా అంటారు. ఏంటంటే ఈ ప్రపంచంలో 2 వర్గాలు ఉన్నాయి. ఒకటి భౌతికవాదం, 2 ఆధ్యాత్మికం. భౌతికవాదం అంటే వాళ్ళు కాకి లాంటి వ్యక్తులు. కాకి, హంస
అంటే భౌతికవాదులు, ఆధ్యాత్మికవాదులు. ఇంకా చెప్పాలంటే భగవంతుని నమ్మకుండా తన ఆనందాలను చూసుకున్నటువంటి వాళ్ళు, లేదా భగవంతుడి పేరు చెప్పి కూడా ఆనందాన్ని చూసుకునే వాళ్ళు. ఇంకొకరు భగవంతుడికి సేవ చేద్దాం అనుకునేటువంటి వాళ్ళు, హంస లాంటి వాళ్ళు. ఈ కాకి లాంటి వాళ్ళు ఎందుకు పోల్చారంటే, కాకి ఏం చేసుద్దండి, ఎక్కడ చెత్త, ఎక్కడ గార్బేజ్ ఉంటే అక్కడ వెళ్ళి వాలి అది తినాలని చూస్తుంటుంది. అలాగే భౌతికవాదులు కూడా ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేంత వరకు నాకు ఇంద్రియ తృప్తి ఎక్కడుంది, నాకు ఇంద్రియ తృప్తి ఎక్కడుంది, కంటితో చూసినా, నోటితో తిన్నా, ముక్కుతో స్మెల్ చేసినా, చెవులతో విన్నా, ఏది చేసినా నాకు ఇంద్రియ తృప్తి ఎక్కడుంది అని ఆలోచిస్తారు. అది కాకి లాంటి స్వభావం. మరి హంస లాంటి వ్యక్తులు ఎవరండి? ఆధ్యాత్మికవాదులు. వాళ్ళెవరంటే వాళ్ళు కంటితో చూసినా భగవంతుడు రూపాన్ని చూడాలనుకోవడం, చెవులతో విన్నా భగవంతుడి గురించి వినాలనుకోవడం, నోటితో మాట్లాడినా ఒక మంచి మాటను పలకడం. ఇలాంటి భావాలు ఉన్నవారు హంస లాంటి వాళ్ళు. అందుకే మీరు హంసను చూసినట్లయితే అది ఎక్కడ పడితే అక్కడ బురదలో ఉండదు. మీరు హంసల్ని మంచి నేచర్, బ్యూటీ, సీనరీ, ఒక మంచి కొలంలు లేని లేక్స్ ఎలా ఉంటాయో అలాంటి చోట హంసలు ఉంటాయి. సో కాబట్టి ఈ ఈ ప్రపంచంలో 2 రకాలైనటువంటి వర్గాలు ఉన్నాయి. అవి ఇవి. నయత్వచిత్రపదం హరేర్యసు జగత్ పవిత్రం ప్రగృణీత కర్హిచిత్ తద్వాయసం తీర్థం ఉశంతి మానసం నయత్ర హంస నిరమంతి ఉశిక్షయా. అంటే దాని అర్థం నయత్వచిత్రపదం హరేర్యసు. వచస్ అంటే మన మాటలండి. చిత్రపదం అంటే నీట్గా చిత్రీకరించాలి ఆ మాటల్ని. ఎవరికి? హరేర్ యశో, హరి యశస్సు గురించి. ఏ మాటలైతే హరి యశస్సు గురించి చెప్పవో ఆ మాటలు, హరి యశస్సు గురించి చెప్పే మాటలకి అవి ఏం చేస్తాయి? జగత్ పవిత్రం ప్రగృణీత కర్హిచిత్. ఈ జగత్ మొత్తాన్ని, ఈ ప్రపంచం మొత్తాన్ని పవిత్రం చేస్తాయి అన్నమాట అవి. అలా కాకుండా ఆ మాటలు భగవంతుని గురించి, భగవంతుని కీర్తించే మాటలు కాకుండా వేరే మాటలు ఎలాగైతే ఉంటాయో, ఇవాళ నేను ఇంత సంపాదించాను, ఇవాళ నేను ఎంత తిన్నాను, ఇలాంటి యొక్క భౌతికమైనటువంటి మాటలు, అంటే ఆ సినిమా గురించి, ఈ హీరో గురించి ఇలా మాట్లాడుకుంటే తద్వాయసం తీర్థం ఉశంతి మానస. అంటే తద్వాయసం తీర్థం అంటే అవి కాకులు అన్నమాట. వాయసం అంటే కాకులు. అవి ఒక తీర్థం, ఒక పిలిగ్రిమేజ్. అంటే నువ్వు ఒక ఒక గుడికి వెళ్ళినా కానీ భగవంతుడి చింతన, భగవంతుని కీర్తి గురించి ఆలోచించుకుంటే, ఇంకా భౌతికంగా ఆలోచిస్తే అది ఆ గుళ్ళల్లో ఉన్నటువంటి కాకులు లాంటితో సమానం. ఆ కాకులు ఎక్కడ బురదనో అక్కడే ఉంటాయి. కానీ నయత్ర హంస నిరమంతి ఉశిక్షయా. హంస నీ రమంతి, రమంతి అంటే ఆనందించడం. నీ రమంతి అంటే వాళ్ళు ఆనందించరు. దేన్ని ఆనందించరు? ఈ భౌతికమైనటువంటి ఆనందాల వెంట పరిగెత్తరు వారు. వాళ్ళు హంస లాంటి వాళ్ళు. వాళ్ళు ఆలోచిస్తారు, ఈ దేహానికి భగవంతుడు ఎంత ఆనందం ఇచ్చాడో అది నేను వద్దన్నా దొరుకుతుంది. ఏ విధంగా అయితే దుఃఖం వస్తుందో ఈ దేహానికి, అదే విధంగా ఈ దేహానికి మనం పుట్టినమ్మటి ఒక డెస్టినీ అనేది ఉంటుందండి. అంటే డెస్టినీ అంటే భౌతికమైనటువంటి డెస్టినీ. వీడికి ఈ జీవితంలో ఎంత ఆనందం రావాలి, వీడికి ఈ జీవితంలో ఎంత సుఖం రావాలి, ఎంత దుఃఖం రావాలని రాసి పెట్టి ఉంటుంది. అంత సుఖం నుంచి ఒక్క స్టెప్ కూడా ఎక్కువ రాదు, అంత దుఃఖం నుంచి కొంచెం కూడా ఎక్కువ రాదండి. కాబట్టి ఈ సుఖ దుఃఖాల వెంట మనం పరిగెత్తాల్సిన అవసరం లేదండి. చాలా మంది అంటారు, ప్రభుజీ అలా ఎలా అంటారు, మాకు ఎంత రాసి పెట్టినా కానీ మేము కష్టపడి ఇంకా ఎక్కువ సంపాదిస్తాం అనొచ్చు. కరెక్టే, నువ్వు సంపాదించవచ్చు, తప్పేం లేదు. ప్రభుత్వాల వారు అంటారు, అలా నీకు నీ యొక్క జీవితంలో ఈ జీవితంలో ఒక 1 కోటి రూపాయలు రావాలని రాసి పెట్టి నువ్వు కష్టపడి ఒక 10 కోట్లు సంపాదించావంటే ఆ 9 కోట్లు దొంగలు ఎత్తుకెళ్ళడము, లేదా డాక్టర్లు ఎత్తుకెళ్ళడము, పోలీసులు ఎత్తుకెళ్ళడము, కోట్ల చుట్టూ తిరగడం తిరుగుద్దండి. అంటే ఏదో ఒక విధంగా వెళ్ళిపోతాయి ఆ డబ్బులు. మన డెస్టినీలు ఎంత ఉన్నాయో అంతే వస్తాయి, అంతకు మించి రావు. కాబట్టి నయత్ర హంస నిరమంతి ఉశిక్షయ. ఆ హంస లాంటి వారు ఎలా ఉంటారంటే భౌతికమైనటువంటి ఆనందాల కోసం వాళ్ళు వెంపర్లాడరండి. ఇప్పుడు మనం చూసినట్లయితే చాలా మంది భౌతికమైనటువంటి ప్లెజర్స్ ఇచ్చి మతాలు మారుస్తున్నారు. మీకు అది తెలుసో తెలియదు. ఆఫర్లు ఇచ్చి, ఈ ఆఫర్లు ఇచ్చి. సో కాబట్టి అవన్నీ చీటింగ్ రిలీజియన్స్ అనమాట, కైతవ ధర్మాలు. వాటి వెంట మనం పరిగెత్తకూడదండి. మీరు ఇదొక్కటి గుర్తుంచుకోండి, అది ఏ మతమైనా ఎవరైనా కానీ ఈ 5 పాటించాలండి. ఈ 5 ప్రశ్నలు అడగండి. 5 ప్రశ్నలు ఏంటంటే, అది ఏ మతమైనా కానీ మీకు టెస్ట్ చేయాలంటే, ఫస్ట్ హూ యామ్ ఐ, నేనెవరు అని అడగండి. తర్వాత వాట్ ఈస్ దిస్ వరల్డ్, ఈ ప్రపంచం ఎలా క్రియేట్ చేయబడింది, అసలు ఈ ప్రపంచం ఏంటి, ఈ ప్రపంచం గురించి చెప్పాలి, మన ఐడెంటిటీ గురించి చెప్పాలి,
ఈ ప్రపంచం గురించి చెప్పాలి, ఈ ఇద్దరు నడిపిస్తున్న ఆ భగవానుడు ఎవరు, తన గురించి చెప్పాలి, తను ఎక్కడుంటారు, తన ధాముల గురించి చెప్పాలి, నేనెందుకు ఈ భౌతిక ప్రపంచంలో ఉన్నాను, ఎందుకు ట్రాప్ అయ్యాననేది చెప్పాలి, దీని నుంచి బయట పడడానికి ఏదైనా మార్గం ఉందా, అలా బయటపడిన తర్వాత భగవద్ధామునికి వెళ్ళొచ్చు, భగవద్ధాం ఎక్కడ ఉంటాయి, ఈ 5 గురించి చెప్పేటువంటిది ఏ మతమైనా సరే మీరు అంగీకరించవచ్చు, మీరు టెస్ట్ చేయొచ్చు. ప్రాక్టికల్ ప్రూఫ్, నానా శాస్త్ర విచారణైక నిపుణులు మన గోస్వాములందరూ అలాంటి ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని శాస్త్రాలను సంగ్రహించిన తర్వాత వాళ్ళ ఎసెన్స్ తేలింది ఏంటంటే భాగవతంలో తప్ప మిగిలినటువంటి ఏ గ్రంథాలు ఇంత వైవిధ్యంగా చెప్పలేదండి. మీరు భాగవతాన్ని చూసినట్లయితే మొదటి 3 స్కందాలు ఈ విశ్వం గురించి చెప్తే మీరు ఆశ్చర్యపోతారు, అసలు ఏ విధంగా ఈ విశ్వం ఫామ్ అయిందో. ఈ ప్రకృతి గురించి చెప్తుంది పూర్తిగా, భగవంతుడి గురించి, భగవంతుడు ధాముల గురించి, మనం ఎవరు, మనకు భగవంతుడికి మధ్య సంబంధం ఏమిటి, ఇక్కడి నుంచి బయటపడడానికి ఏదైనా సాధన ప్రక్రియ ఉందా, బయటపడి ఎక్కడికి వెళ్ళాలి, ఇక్కడ ఉన్నప్పుడు ఏం చెయ్యాలి, ఇవన్నీ కూడా ఏ మతం చెప్పినా పర్లేదండి. కానీ ఇప్పుడున్న మనం ఉన్నటువంటి కండిషన్ ఎలా ఉందంటే మాకు ఇవన్నీ అవసరం లేదండి, ఏదో భగవంతుడు నాకు భౌతికమైన కోరికలు తీర్చేస్తున్నాడా, ఓకే ఈ మతం ఓకే, నాకు బెనిఫిట్స్ ఇవ్వండి చాలు, ఇవన్నీ నాకు అవసరం లేదు. ఇంకా ఎక్కడైతే ఎప్పుడైతే ఎవరైతే కేవలం భౌతిక ఆనందం అనేటువంటి ఉచ్చులో ఉంటారో వాళ్ళు అన్ని మతాల చేత మోసం చేయబడతారు. చీటర్స్ గెట్స్ చీటెడ్ అంటారు ప్రభుపాదులు వారు. మోసపోదాం అనుకున్న వాళ్ళని మోసం చేస్తూ ఉంటారు. నాకు మోసపోవాలని లేదు, నాకు భౌతిక ఆనందాలు కాదు, ఇది నాకు ఎక్కడైనా దొరుకుతుంది, ఇది కుక్కకు దొరుకుతుంది, జంతువులకు దొరుకుతున్నాయి, మనుషులకు కూడా ఉన్నాయి ఆనందాలు. మనిషి కూడా నిద్రపోతున్నాడు, మనిషి కూడా పిల్లల్ని కంటున్నాడు, మనిషి కూడా తింటున్నాడు, మనిషి కూడా ఇల్లు కట్టుకుంటున్నాడు, జంతువులు కూడా చేస్తున్నాయి అదే పనులు, జంతువులు చేస్తున్నాయి, మనుషులు కూడా చేస్తున్నారు. వీటిని దాటి ఉన్నటువంటి తత్వ జిజ్ఞాసం, దాని గురించి నాకు చెప్పండి, అది నాకు కావాలి అని అది ఒక మనిషి మాత్రమే ఎంక్వైరీ చేయగలుగుతారు. కానీ మనిషి కూడా ఈ ఆనందాల చుట్టూ పోయాడు అంటే ఇంకా అన్ని మతాలు మనల్ని చీట్ చేస్తాయండి. అందుకే ఇక్కడ చెప్పారు, తద్వాగ్విసర్గో జనతాగ విప్లవో యస్మిన్ ప్రతిశ్లోకమబద్ధవతి అపి నామాని అనంతస్య యశోంకితాని యత్ శృణ్వంతి గాయంతి గృణంతి సాధవా. అంటే తద్వాగ్విసర్గో జనతాగ విప్లవో, జనాలకి ఒక విప్లవాన్ని సృష్టించేదన్నమాట, ఒక విప్లవాన్ని ఇచ్చేది గ్రంథం, భాగవత గ్రంథం. యస్మిన్ ప్రతి శ్లోకం అబద్ధవతి అపి, అందులో ఉన్నటువంటి ప్రతి శ్లోకం కూడా ప్రభుపాదుల వారు ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేస్తున్నప్పుడు అక్కడక్కడ గ్రామటికల్ మిస్టేక్స్ ఉంటాయి. అబద్ధవతి అంటే కొంచెం అటు ఇటుగా ఉన్నప్పటికీ కూడా చెప్పడంలో, నామాని అనంతస్య యశోంకితాని, కానీ భగవంతుడి యొక్క నామం, భగవంతుడి యొక్క గుణగణాలు ఆ లిటరేచర్ లో ఉన్నాయి కాబట్టి అది కొంచెం ఆ లిటరేచర్ కొంచెం గ్రామటికల్ మిస్టేక్లు అటు ఇటుగా ఉన్నప్పటికీ కూడా అలాంటి బుక్కులని, అలాంటి భాగవత గ్రంథాలని, అలాంటి భాగవత శ్లోకాలని శృణ్వంతి గాయంతి గృణంతి సాధవ, సాధువులు అనేవారు వాటిని వింటారు, కీర్తిస్తారు, వాళ్ళని అబ్జర్వ్ చేసుకుంటారు, వాళ్ళ జీవితంలో పాటిస్తారు. అలా పాటించినప్పుడు జనాలలో నిజమైన విప్లవం వస్తుంది. ఆ విప్లవం ఏంటి? భౌతికమైనటువంటి ఆనందాల చుట్టూ మేము తిరగం, మాకిప్పుడు భగవద్ధాముకు వెళ్ళడానికి భక్తి చెయ్యాలి అనేటువంటి మార్గంలోకి వచ్చేస్తారు వాళ్ళు. ఇది జనాలకి షాక్. అరే ఏ విధంగా ఈ భౌతిక ఆనందాలు వీళ్ళు విడిచిపెడుతున్నారు? అది భక్తి శక్తి వల్లే జరుగుద్ది. భక్తి చేయడం వల్ల, నేను ఆల్రెడీ చెప్పాను, మనం ఇంత ముందుకున్నటువంటి టెస్ట్ ఎవరికైనా టెస్ట్ చేసుకోవచ్చు, 2 జరుగుతాయి. జనయతి ఆ వాసుదేవే భగవతి భక్తి యోగ ప్రయోజిత. ప్రయోజనం ఏంటి? జనయతి జనిస్తుంది, ఏంటి? ఆశు వెంటనే జనిస్తాయి, ఏంటిది? వైరాగ్యం, జ్ఞానం. భౌతికమైనటువంటి ఆ తుచ్చమైనటువంటి కోరికల నుంచి కొంచెం వైరాగ్యం వచ్చింది, సడలింపు వచ్చింది, మనకు ఆ ఎఫెక్ట్ నుంచి కొంచెం బయటపడతాం. ఆ తర్వాత జ్ఞానం, అసలు భగవంతుడి గురించి తెలుసుకోవాలి. అలాంటి వైరాగ్య జ్ఞానాలు ఉన్నటువంటి ఆ భక్తిని ఇచ్చేటువంటి భాగవత గ్రంథాలు కొంచెం అటు ఇటుగా ఇంగ్లీష్లో గ్రామటికల్ మిస్టేక్స్ ఉన్నప్పటికీ కూడా, అది సాంస్క్రిట్ అని ఇంగ్లీష్ ఏ భాషలోనైనా అలాంటి గ్రంథాలు మనం చదవడం వల్ల మనం ఉన్నత స్థితికి వెళ్ళొచ్చు. అది ప్రభుపాదుల వారు అమెరికాకి వెళ్ళినప్పుడు ఈ ఒక్క శ్లోకం చాలా ఎంఫసైజ్ చెప్పేసేవారు. కరెక్ట్, నాకు ఇంగ్లీష్ అంతగా రాదు, అఫ్ కోర్స్ అక్కడ ఉన్నటువంటి ఇంగ్లీష్ భక్తులు చాలా మంది హెల్ప్ చేశారులేండి ప్రభుపాద్కి ట్రాన్స్లేషన్ చేయడంలో, వాటన్నిటిలో. కానీ చెప్తున్నారు అనమాట ఏ విధంగా చేయాలని. అయితే మనం ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే భక్తి మాత్రమే విలువైన ఆస్తి. వ్యాస మహర్షికి నారదుడు అంటున్నారు, దీనిని నువ్వు నొక్కి చెప్పాలి. దీన్ని నువ్వు ఎలా చెప్పాలి? చాలా నొక్కి చెప్పాలి. అంటే దాని అర్థం ఏంటి? నొక్కి చెప్పడం అంటే, నేను గురువు గారు వేదాలన్నింటినీ రాశాను, పురాణాలన్నింటి కూడా రాశాను, కాకపోతే అందులో మీరు యజ్ఞాలు చేయొచ్చు, మీరు కోరికలు తీర్చుకోవచ్చు, దానితో పాటు మీరు భక్తిని కూడా చేయొచ్చు అని చెప్పాను. కానీ నారదముని అలా అనట్లేదు.
నువ్వు పొరపాటున అలా చెప్పావు అంటే ఎవరు అడ్మిట్ ఆల్ ఓకే, నో ప్రాబ్లం. నువ్వు పొరపాటున కూడా అలా చెప్పావు అంటే ఏం జరుగుద్ది? జనాలందరూ ధర్మార్థ కామ మోక్షాలను మాత్రమే వాళ్ళు పట్టుకుంటారు. అంటే దాని అర్థం ఏంటి? ఆ యజ్ఞాలు చేసి ఈ ఆనందం వస్తుంది, దీంతో పాటు కొంచెం భక్తి కూడా చేయొచ్చులే అనుకుంటారు. అప్పుడు ఏం జరుగుద్దంటే వాళ్ళు ఎక్కువగా ఇవన్నీ చేసి ఇంద్రియ తృప్తి వైపే ఉంటారు తప్ప ఎప్పుడు కూడా తిరిగి వెళ్ళి మేము భగవద్ధామానికి వెళ్ళాలి, భగవంతుని కీర్తించాలి ఇలాంటి వాటిని పట్టించుకోరు అనమాట వాళ్ళు. కేవలము ఇంద్రియ తృప్తి చుట్టూ తిరుగుతారు. వ్యాస మహర్షి చెప్పాడు, గ్రంథాలలో అన్ని రాశాడు, ఆనందం ఆనందం తీర్చుకోవచ్చు అని. కాబట్టి నారదముని ఏమంటున్నారంటే ధర్మం పేరు చెప్పి, రిలిజియన్ పేరు చెప్పి వాళ్ళ యొక్క ఇంద్రియ తృప్తి వెంట పరిగెడుతుంటారు. తర్వాత ఇప్పుడు ఆల్రెడీ జరుగుతున్నాయి, చాలా మతాలు అలా చేస్తున్నాయి. కాబట్టి నువ్వు డైరెక్ట్ గా కృష్ణ భగవానుడి యొక్క నామ సంకీర్తన గురించి మాత్రం వివరించు అని డైరెక్ట్ గా ఎంఫసైజ్ చేస్తారనమాట వ్యాస మహర్షికి. ప్రభుపాదుల వారు అంటారు, ఈ ప్రపంచంలో ఎన్నో గ్రంథాలు, ఎన్నో రిలీజియన్స్, ఎన్నో మతాలు ఎన్నో ఉన్నాయి, కానీ ఏవి ప్రపంచంలో శాంతిని తీసుకొని రాలేకపోతున్నాయి. మీరు చూసినట్లయితే చాలా దేశాలలో మన భారతదేశంలో ఉన్నటువంటి ప్రశాంతత అంతో ఇంతో ఉంది. మిగిలిన దేశాలు మీరు చూసినట్లయితే ప్రతి ఒక్కరికి హై టెన్షన్స్, బీపీలు. అమెరికా లాంటి దేశాలలో ఇంకా చిన్న ప్రొవొకేషన్ వల్ల బీభత్సం కొట్టుకుంటారు వేరే దేశాల వాళ్ళు. అలా జరుగుతుంది ప్రపంచం మొత్తం. ఎందుకంటే వాళ్ళు సృష్టించుకున్నటువంటి మతాలు, వాళ్ళు సృష్టించుకున్నటువంటి గ్రంథాలు ఏవైతే ఉన్నాయో వాటిని వాళ్ళు సరిగా అమలు చేయకపోవడం వల్ల, ఇంకొకటి ఆ గ్రంథాలు ఎక్కువగా ఇంద్రియ తృప్తి గురించి ఉండడం వల్ల. ఒక్క భారతదేశంలో మాత్రం ఈ భాగవత గ్రంథాలు నీటిగా ఇప్పటికైనా కొంతమంది ఎక్కడికి వెళ్ళినా కానీ మనకు సత్పురుషులు, సాధువులు కనిపిస్తున్నారంటే అంతో ఇంత ప్రపంచం అంతటా అంతో ఇంత శాంతి అనేది ఉంది. ఒక 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 ఇంగ్లీష్ వ్యక్తి, ఒక గొప్ప వ్యక్తి ఒక మాట అంటారు, ఏంటంటే ప్రపంచ దేశాలని నాశనం అయిపోయాయి అంటే మీరు ఒకటి గుర్తుంచుకోవచ్చు, ఆల్రెడీ భారతదేశం ఎప్పుడో నాశనం అయిపోయిందని అర్థం. అంటే దాని అర్థం ఏంటంటే భారతదేశం బతుకున్నంత కాలం మిగిలిన దేశాలు ఎన్ని కొట్లాడి జరిగిన అంత ఇంత శాంతత అనేది ఉంటుంది. మిగిలిన దేశాలు నాశనం అయిపోయాయంటే దానికంత ముందు భారతదేశం నాశనం అయిపోయిందని. అంటే దాని అర్థం భారతదేశంలో ఆధ్యాత్మికత పోయినప్పుడు వేరే దేశాలకు ఇచ్చే ఆధ్యాత్మికత ఎక్కడుంది? వేరే దేశాల్లో ఆధ్యాత్మిక పేరుతోటి, మతం పేరుతోటి ఇంద్రియ తృప్తినే ఇస్తున్నారు. ఇప్పుడు చూసినప్పుడు చాలా చాలా మతాలు కూడా, వేరే మతాలు కూడా. కాబట్టి మన మతం కూడా, ఇప్పుడు హిందూ మతం అంటున్నారు, మనది హిందూ మతం కాదండి, సనాతన ధర్మం. మతం అంటే అది నేను ఇది నమ్ముతున్నాను, ఇది నమ్మను అంటే అది ఒక మతం. నేను ఓకే మేము మతం ఇది నమ్ముతాం, ఇది నమ్మ, అలా కాదండి. ధర్మం అనేది ఒకటి ఉంటుంది. ప్రతి జీవికి దప్పికైతే ఆ నీళ్ళది అవుతారండి. అది ముస్లిం అయినా, క్రిస్టియన్ అయినా, హిందూ అయినా, ఎవరైనా కానీ అలా ఒక ధర్మం అనేది ఉంటుంది. దాన్ని సనాతన ధర్మం అంటారు. ఉప్పు నేను తింటే తీయగా, ముస్లిం తింటే చేదుగా ఉండదు, ఎవరి తిన్నా ఉప్పుగానే ఉంటుంది. అది ధర్మం. ధర్మం అంటే కాన్స్టిట్యూషనల్ పొజిషన్, దాని సహజ స్వభావం. ఎవరైనా గాలిని తీసుకుంటారు, క్రిస్టియన్ కార్బన్ డైఆక్సైడ్ తీసుకోడు, హిందువులేమి నైట్రోజన్ తీసుకోరు, అందరూ ఆక్సిజనే తీసుకుంటారు. కాబట్టి అలాగే ప్రతి ఒక్కరి ధర్మం ఏంటంటే భగవంతుడి చేత ప్రేమను పొందాలి. అది ఏ మతం చెప్పినా కానీ, ఎవరు చెప్పినా కానీ, అది ఏదైనా కానీ భగవంతుడి పట్ల మనకు ప్రేమను కానీ రేకెత్తించకపోతే అది వేస్ట్. చాలా మంది భగవంతుడి దగ్గరికి వచ్చి ఓ అని ఏడుస్తూ ఉంటారు, క్రై చేస్తూ ఉంటారు, పక్కకెళ్ళి ఒక జంతువుని చంపి తినేస్తూ ఉంటారు. అలా దేవుడి ముందు ఏడ్చి ఇలా చేస్తారండి? మన ధర్మం ఏం చెప్తుందంటే నిజంగా హృదయంలో ట్రాన్స్ఫర్మేషన్ వచ్చిందంటే ప్రతి జీవిని పండిత సమదర్శిన, అది ఆటోమేటిక్ జరుగుద్ది. అది న్యాచురల్ స్వభావం. భగవంతుని ప్రేమిస్తే ప్రతి జీవిని భగవంతుడి యొక్క బిడ్డలా చూస్తాం. మనం ఎలా తింటామని, ఎలా కోసుకుని తింటామండి? కాబట్టి చీటింగ్ రిలీజన్, అది కైతవ ధర్మాలు అని ఎందుకు అంటున్నానంటే వాళ్ళు భగవంతుడి ముందు జనాలని కేవలం మేము భగవంతుడు ఎంత నమ్ముతున్నాం అంత నమ్ముతున్నాం అని చెప్పి జనాలను, ఇన్నోసెంట్ జనాల్ని మోసం చేయడానికి అలాగన్నీ చేసి వాళ్ళు బయటకు వచ్చి ఇంద్రియ తృప్తి లాంటి విషయాలు చేస్తున్నారు వాళ్ళు. అలాంటి వాళ్ళని మనం నమ్మకూడదండి. ఎప్పుడైతే మనం భాగవతం అనేటువంటి ఒక టార్చ్ లైట్ బ్యానర్ లాగా మనం ఇలా జ్ఞానాన్ని తీసుకుంటాం, అప్పుడు మనకు క్లియర్గా అర్థమవుద్ది నిజమైన ధర్మం ఏంటి, నిజమైన పనులు ఏంటి, నిజంగా మనం చేయాల్సిన ధర్మాలు ఏంటి అని. అందుకే భాగవతాన్ని నువ్వు నొక్కి చెప్పవయ్యా అని నారదముని పదే పదే అంటుడు వ్యాస మహర్షికి. ఇంకా ఏమంటున్నారు, మనం భక్తిలో ఎందుకు నువ్వు అంత నొక్కి చెప్దామని నేను అంటున్నాను అంటే కారణాలు చెప్తున్నారండి. ఇక్కడ ఒక మంచి కారణం చెప్పారు. మీరు ఆ కారణం ఏంటో చాలా ఆశ్చర్యపోతారు. ఏంటంటే చాలా మంది అంటారు, ప్రభుజీ మేము భక్తి స్టార్ట్ చేశాము, కొంతకాలం చేసాము, మధ్యలో ఆగిపోయాము, మరి మాకు ఫలితం ఏంటి అని. ఇక్కడ చెప్తున్నారు, మనం భక్తిని కొంచెం మొదలుపెట్టి ఒకవేళ వెనక్కి వస్తే ఫాల్ డౌన్ జరిగితే, అంటే ఫాల్ డౌన్ అంటే ఇప్పుడు నేను చేయలేకపోతున్నాను భక్తిని, మళ్ళీ నేను కొంచెం ఇంద్రియ తృప్తికి వెళ్తున్నాను అంటే, ఎవరైనా అలా ఉండి
వాళ్ళు జీవితంలో చేసినటువంటి కొంచెం భక్తి కారణంగానే వాళ్ళకి ఉత్తమ గతులు వస్తాయి. ఉత్తమ గతులు అంటే వాళ్ళు పుడితే స్వర్గలోకంలో పుట్టి బాగా ఎంజాయ్ చేస్తారు. ఆ తర్వాత వచ్చిన తర్వాత మంచి బ్రాహ్మణ కుటుంబంలో పుడతారు. లేదంటే మంచి వెల్దీ కుటుంబంలో, అంటే వాళ్ళు మంచి గుళ్ళు గోపురాలు కట్టించే కుటుంబంలో పుడతారు. మళ్ళీ వాళ్ళ భక్తి అక్కడి నుంచి స్టార్ట్ అవుద్ది అనమాట. కాబట్టి భక్తిలో నువ్వు ఎంత పురోగతి చేసినా కానీ అందులో డ్యామేజ్ అనేది లేదు, అందులో సమస్య అనేది లేదు. మరి భక్తి గురించి కంప్లీట్ గా నువ్వు ఎంఫసైజ్ చేసి జనాలకి భక్తిని ఇవ్వడానికి ప్రాబ్లం ఏంటి అని అడుగుతున్నారు. కాబట్టి ఈ భక్తి యొక్క విశిష్టతను తెలుసుకొని నువ్వు మిగిలిన వాటికన్నా కూడా భక్తికి మాత్రం ఇంపార్టెన్స్ ఇవ్వు అని ఇక్కడ చెప్తున్నారు అనమాట. ఇంకా ఏం చెప్తున్నారు ఇక్కడ? తస్యైవ హేతో ప్రేతేత కోవిదు తద్ లభ్యతే యద్ భ్రమతాం ఉపర్యద. అంటే దాని అర్థం, పైన ఉన్నటువంటి బ్రహ్మలోకం నుంచి ప్రతి విశ్వంలో 14 లోకాలు ఉంటాయండి. బ్రహ్మలోకం, జనలోకం, తపోలోకం, మహర్లోకం, స్వర్గలోకం, భూర్లోకం, భువర్లోకం. కిందకి వస్తే అతల, వితల, సుతల, తలాతల, రసాతల, పాతాల అని కింద 7 లోకాలు, పైన 7 లోకాలు, మొత్తం 14 లోకాలు ఉంటాయి. ఆ బ్రహ్మలోకం నుంచి అడుగున్నటువంటి పాతాల లోకం వరకు ఏవైతే 14 లోకాలు ఉన్నాయో ఆ 14 లోకాలు తిరిగినప్పటికి కూడా నీకు దొరికేదేంటి? కేవలం ఇంద్రియ తృప్తే ఉంటుంది. ఒక్కొక్క లోకంలో ఒక్కొక్క రకంగా ఉంటుంది ఇంద్రియ తృప్తి. ఒక లోకాలు ఎక్కువగా ఇంద్రియ తృప్తి ఉంటుంది, ఒక లోకాలు తక్కువగా ఇంద్రియ తృప్తి అనేది ఉంటుంది. కానీ ఈ 14 లోకాలు తిరిగినప్పటికీ కూడా దొరకంది ఏది ఉంటుందో అది భక్తి. దానికోసం నువ్వు ప్రయత్నించు. నువ్వు ఆనందాల కోసం ప్రయత్నించిన అవసరం లేదు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఒక లోకంలో పుట్టిన తర్వాత ప్రతి ఒక్క జీవుడికి నీకు ఎంత ఆనందపడాలి, ఇంత దుఃఖం రావాలి ముందే రాసి పెట్టి ఉంటుంది. అంతకుమించి ఎక్కువ రాదు, తక్కువ రాదు. ఏ విధంగా అయితే నేను కోరుకోకుండా నాకు జ్వరం వస్తుందో అదే విధంగా నేను కోరుకోకుండా ఆనందం కూడా వచ్చి పడుతుంది నాకు. మన చేతిలో లేదు, అది ఏదో విధంగా ప్రకృతి నియమాలతో వచ్చేస్తుంది. కానీ మనం ఎండివర్స్ పెట్టాలి. ఆ ప్రయత్నాలు దేనికి పెట్టాలి అంటే భక్తి కోసం పెట్టాలి, అంతే. పాతాళ లోకం నుంచి బ్రహ్మలోకం వరకు ఇంద్రియ తృప్తే ఉంది. అది కాకుండా ఏదైనా ప్రయత్నించాలంటే అది భక్తి కోసం మాత్రం మనిషి ప్రయత్నించాలి, మిగిలిన ఆటోమేటిక్ గా వచ్చేస్తాయి అని ఇక్కడ నారద ముని చెప్తున్నారు అనమాట. సో మనం ఇప్పుడు తర్వాత దానికి వెళ్దాం. తర్వాత నారద ముని తన గత జీవితాన్ని వివరిస్తాడండి. మీరు ఇక్కడ జాగ్రత్తగా గమనించినట్లయితే నారద ముని చెప్పినటువంటి మాటలు భక్తి గురించి ఇంత ఇంపార్టెన్స్ ఇచ్చాడు అంటే, నారద నువ్వు ఆ ఇదిగో నువ్వు ఇలా చేశావు కృష్ణ, ఆ నేను ఇలా భక్తి చేస్తున్నాను కాబట్టి నువ్వు కూడా ఇలా చెయ్యి అని ఏదో జస్ట్ ఏదో వ్యాస మహర్షికి ఏదో 4 మాటలు పైన చెప్పట్లేదండి. కృష్ణుడికి ఇలా భక్తి చేస్తే నీకు ఇలా జరుగుతుంది, ఇలా అందుకే నువ్వు అందరికి చెప్పని పైన ఇలా చెప్పట్లేదండి. అతడు స్వయంగా తన జీవితంలో తన భక్తిని అనుసరించిన తర్వాత ఏ విధంగా తను ట్రాన్స్ఫార్మేషన్ చెందాడు, తను మార్పు చెందాడు అని తెలియజేస్తుంది ఇక్కడ. మీరు ఇక్కడ చూసినట్లయితే ఈ బొమ్మలో ఇక్కడ ఉన్నటువంటి బాలుడు అంటే నారదుడు తన పూర్వజన్మలో ఒక బాలుడు అనమాట. ఒక బాలుడు అంటే ఒక దాసీ పుత్రుడు. ఈవిడ వాళ్ళ అమ్మ ఒక దాసీగా పుత్రుడిగా పుడతాడు. దానికంటే ముందు ఆయన గంధర్వ లోకంలో మంచిగా భగవంతుడి గురించి పాటలు పాడుతూ, మంచి గంధర్వంలో మంచి గాన చక్రవర్తి, ఆయన మంచి పాటలు పాడుతూ ఉంటారు. అక్కడ భగవంతుడి సభలో కొంచెం పాటలు పాడుతూ అక్కడ ఉన్నటువంటి అప్సరసలు కొంచెం చూడడానికి దృష్టితో చూడడం వల్ల, వాళ్ళు శపించడం వల్ల ఇక్కడ ఒక దాసీపుత్రుడిగా పుట్టిపో అని చెప్తారు. అంటే ఇక్కడ దాసీపుత్రుడిగా పుట్టినప్పటికి కూడా తను ఇలాంటి జన్మ తీసుకుంటున్నప్పటికి కూడా చాతుర్మాసం అనేది ఉంటుంది. చాతుర్మాసం అంటే 4 నెలలండి. అంటే మన తొలి ఏకాదశిని స్టార్ట్ అవుద్ది. ఆ తర్వాత నవంబర్లో కార్తీక మాసంలో ఉన్నటువంటి ఒక ఏకాదశి ఉంటుంది. ఆ దీపావళికి వచ్చేటువంటి ఆ టైంలో ఉన్న ఏకాదశితో ఎండ్ అయిపోతుంది. ఈ 4 నెలలు అంటే జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, ఈ 4 నెలలు దీన్ని చాతుర్మాసం అంటారు మన ఇంగ్లీష్ క్యాలెండర్లో చూసినట్లయితే. ఈ చాతుర్మాసాలు ఎక్కువగా వర్షాలు ఉంటాయి కాబట్టి ఋషులందరూ ఏం చేస్తారంటే వాళ్ళు తిరగరు, అటు ఇటు తిరగరు, ఎక్కడో ఒక చోట ఉంటారు. వాళ్ళు ఎప్పుడైతే తిరుగుతూ వెళ్ళి చాతుర్మాసం ఎక్కడైతే స్టార్ట్ అవుతుందో అక్కడ 4 నెలలు అక్కడ బస చేస్తారనమాట. అదే విధంగా వాళ్ళు తిరుగుతూ భక్తి వేదాంతులు వీళ్ళందరూ, అంటే భగవంతుడి కృష్ణుడి యొక్క సేవ చేస్తున్న వాళ్ళందరూ అలా తిరుగుతూ ఉన్నప్పుడు కరెక్ట్ చాతుర్మాసం స్టార్ట్ అవుద్ది, వీళ్ళ ఇంట్లో స్టే చేస్తారు. ఆ 4 నెలలు ఏం చేస్తారంటే వాళ్ళమ్మ ఈ బిడ్డ ఇద్దరు ఆ భక్తి వేదాంతులకు సేవ చేస్తారండి. ప్రతిరోజు నారద ముని వాళ్ళందరికీ ఎలా సేవ చేస్తాడంటే వాళ్ళు ఏది తింటే అది ఇవ్వడం, వాళ్ళకి మంచి ఆసనం వేయడం. అంతేనా, వాళ్ళకి ఆసనం వేసిన తర్వాత వాళ్ళకి మంచిగా ఫీడ్ చేయడం, ఆ ఫీడ్ చేసిన తర్వాత వాళ్ళు వదిలేసినటువంటిది ఏదైతే ఉంటుందో వాళ్ళ పర్మిషన్ తీసుకొని వాటిని కూడా తినడం. అయినా భక్తుల యొక్క ఉచ్చిష్టం, భక్తుల యొక్క పాద జలం, భక్తుల యొక్క మాటలు, ఈ 3 చాలా మహాబలం అండి. మనము భక్తులు అలా వాళ్ళు, ఎందుకంటే వాళ్ళకున్న భక్తి మనకు వస్తుంది.
అలా వాళ్ళు తీసుకున్నటువంటి ఆహారం తీసుకోవడం వల్ల అతనికి ఎంతో భక్తి అనేది వచ్చేసింది. ఇతను అంటారు, నారదముని అంటారు వ్యాస మహర్షి తోటి, ఇక్కడ మనకు అతని భక్తిలో 14 దశలు ఉన్నాయని చెప్పా చూడు. ఆ 14 దశలు అతను ఏ విధంగా అభివృద్ధి చెందో చెప్తారండి. మీరు చూసినట్లయితే తనకి సతాం కృప అంటే నేను ఇక్కడ ఇక్కడ చూపిస్తాను మీకు తర్వాత స్లైడ్ లో. ఇక్కడ మీరు చూసినట్లయితే సతాం కృప, మహత్సేవ, శ్రద్ధ, గురుపాదాశ్రయం కదా ఫస్ట్ 4 స్టేజ్లు. వాళ్ళందరికీ వాళ్ళ భక్తి వేదాంతులు వచ్చాక, అమ్ము వీళ్ళందరూ చాలా భక్తి వేదాంత వీళ్ళకి నేను సేవ చెయ్యాలి అని వాళ్ళ దగ్గరికి వెళ్ళడం వల్ల వాళ్ళు ఎంతో ఆనందంగా ఫీల్ అయ్యారు. వాళ్ళకు తెలియకుండానే ఆ భక్తి వేదాంతుల యొక్క కృప అనేది తన మీద పడిపోయింది. ఆ తర్వాత మహత్ సేవ, అతను వాళ్ళందరికీ సేవ చేశారు. ఏ విధంగా ఆసనాలు వేసి ఏ విధంగా అతనికి ఇచ్చి చాలా సేవ చేశాడు అనమాట. ఆ తర్వాత శ్రద్ధ. శ్రద్ధ అంటే ఎంత శ్రద్ధగా సేవ చేశాడంటే వాళ్ళు చెప్పిన ప్రతి మాటని విన్నాడు. గురుపాదాశ్రయ అంటే తాను చెప్పినటువంటి మాటను దాటకపోవడం, ఆ మాటల మీద ఆశ్రయం తీసుకోవడం. అలా ఉండడం వల్ల తను ఏం చెప్తున్నారంటే, నారదముని అంటున్నారు, నాకు ఎంతో ఇంద్రియ సెన్స్ కంట్రోల్ అనేది వచ్చింది, అంటే ఇంద్రియ నిగ్రహణ అనేది వచ్చింది. అందరు పిల్లలు ఆడుకుంటున్నా కానీ నాకు ఆటల మీద కూడా ఇంట్రెస్ట్ పోయింది. నేను చాలా ఒబిడియంట్గా, అంటే వాళ్ళు చెప్పినటువంటి ప్రతిదీ చాలా మోకరిల్లుతో వాటిని పాటించాను. ఆ తర్వాత నేను ఆటోమేటిక్గా ఏది పడితే అది మాట్లాడడం నాకు తగ్గిపోయింది. భగవంతుడి గురించే మాట్లాడుతున్నాను. ఏదో నాటిగా చేసేటువంటి చిన్న చిన్న పనులు, చిలి పనులు అవన్నీ కూడా పోయాయి నాకు ఆటోమేటిక్గా. ఎందుకు? వాళ్ళకు కృప రావడం వల్ల. ఇక్కడ ప్రభుపాదులు వారు అంటారు, భక్తుల యొక్క కృప 2 రకాలుగా ఉంటుందండి. ఒకటి కారణంతో, ఇంకొకటి కారణం లేకుండా ఉంటుంది. కారణంతో ఉండడం అంటే ఎవరన్నా ఒక భక్తుడు మంచిగా నీటిగా భక్తి చేస్తూ నీటిగా మంచి గుణాలతో ఉంటే, ఆ అబ్బాయి చాలా మంచి గుణాలతో ఉన్నాడు, లేదా అమ్మాయి మంచి గుణాలతో ఉంది, మరి భక్తిని ఇద్దాము అని ఇచ్చేవాళ్ళు ఉంటారు. అది కారణంతో ఉన్నటువంటిది. మరి కారణం లేని కాజ్లెస్ మెర్సీ అంటారు. కారణం లేనటువంటి కృప ఏంటంటే, మనకు ఇలాంటి క్వాలిటీస్ లేవు. అతను చూసే దాసీపుత్రుడు, తను బ్రాహ్మణుడు కాదు, ఎవరు కాదు, శాస్త్రం కూడా చదవలేదు, అంటే తనకి ఏ క్వాలిఫికేషన్ లేదు. అది కారణం లేనటువంటి, ఏ కారణం లేకున్నా కానీ వాళ్ళు భక్తి కృప అనేది చేశారండి. అది భక్తి వేదాంతులకు ఉన్నటువంటి కృప అలా ఉంటుంది వాళ్ళకి. అందుకే సత్పురుషుల యొక్క సాంగత్యం మనం తీసుకోవాలనేది. సత్పురుషులు ఏం చేస్తారంటే, మనకి ఏదో క్వాలిఫికేషన్ ఉందని వాళ్ళకి భక్తి ఇవ్వరండి. కేవలం మనల్ని చూసి, మన కండిషన్ చూసి, వీళ్ళు కూడా గోలోక ధామకి వెళ్ళాలి, వీరు కూడా వైకుంఠ ధామకి వెళ్ళాలి అనేటువంటి ఉద్దేశంతో ఇస్తారండి. ఆ తర్వాత ఇతరికి అలా సేవ చేయడం వల్ల భజనేసు స్పృహ, భజన క్రియ, అనర్థ నివృత్తి, నిష్ఠ అంటే వాళ్ళు ఏవైతే చేశారో ఆ సేవని ప్రతిరోజు తప్పకుండా, క్రమం తప్పకుండా ప్రతిరోజు వాళ్ళకి సేవ చేసి ఆ విధంగా నిష్ఠ స్టేజ్కి వెళ్ళడం వల్ల తనలో ఉన్న అనర్థాలన్నీ పోయాయి, చెడు అలవాట్లన్నీ పోయాయి. ఆ తర్వాత అతనికి రుచి, ఆసక్తి వచ్చిందండి. రుచి, ఆసక్తి అంటే వాళ్ళు చెప్పేటువంటి ఒక మాటలు ఇంకా ఇంకా వినాలి, ఎప్పుడెప్పుడు ఇంకా చెప్తారు, తెలియకుండానే సహజ స్వభావంగా వచ్చిందనమాట ఆసక్తి. ఆ తర్వాత భావం అంటే వాళ్ళు ఉదయం నిద్ర లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేంత వరకు ఇంకా వేరే థాట్స్ ఏం లేవు, మైండ్ మొత్తం క్లటర్ అయిపోయి ఉంటుంది అనమాట. ఆ కృష్ణుడి గురించి వినడం, వాళ్ళకి సేవ చేయడం, అంతే. ఆ భావమైన స్టేజ్కి వెళ్ళిపోయారు ఆయన. ఆ తర్వాత ఆటోమేటిక్గా ప్రేమ అనేది వచ్చిందనమాట. ఈ దర్శనము, హరేర్ మాధుర్యం, ఈ 2 అనేది నెక్స్ట్ చాప్టర్లు ఉంటాయి, అప్పుడు మనం తెలుసుకుందాం. ఈ చాప్టర్లో తను ప్రేమ వరకు చెప్తాడు ఈ విధంగా. అయితే ఇక్కడ ప్రభుపాదులు వారు అంటారు, ఆ ప్రేమ స్టేజ్లో ఉన్నప్పుడు నారదముని తనలో ఉన్నటువంటి రజోగుణం, తమోగుణం పూర్తిగా పోయాయి అని. రజోగుణం, తమోగుణం అంటే ఈ భౌతిక ప్రపంచాన్ని నేను అలా ఎంజాయ్ చేయాలి, ఇలా ఎంజాయ్ చేయాలి, అలాంటి తీవ్రమైనటువంటి కోరికలు. తమోగుణం అంటే నాకు భక్తి ఏది ఎప్పుడు నిద్రపోతూ ఉంటాను అనేటువంటి ఒక ఇగ్నోరెన్స్, అలాంటి గుణం. ఈ 2 గుణాలు మనిషిని చాలా ఎఫెక్ట్ చేస్తాయండి ప్రతి ఒక్కరిని. ఆ 2 గుణాలు పూర్తిగా పోయాయి. పూర్తిగా సత్వగుణం అనేది వచ్చింది తనకి. భగవంతుడి గురించి వినడం, భగవంతుడి గురించి ఇంకా ఇంకా వినాలనేటువంటి భావాలు రావడం, ఇది అతనికి వచ్చిందనమాట. సో కాబట్టి ఆయనకి ఆ ప్రేమ రావడం వల్ల జరిగినటువంటి మొట్టమొదటి మార్పు ఏంటంటే, ఆ ప్రేమ అనేది వచ్చిన తర్వాత, భగవంతుడి పట్ల ప్రేమ వచ్చిన తర్వాత ప్రభుపాదులు వారు రాస్తారు, భగవంతుడి గురించి యొక్క ఆధ్యాత్మిక శక్తి, మాయాశక్తి, ఈ 2 గురించి తెలిసిపోద్ది అతనికి పూర్తిగా. అంటే భగవంతుడి యొక్క భక్తి శక్తి ఏ విధంగా మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, భగవంతుడి యొక్క మాయాశక్తి ఏ విధంగా మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, ఏ విధంగా ప్రభావితం చూపుతుంది, ఈ 2 క్లియర్గా చూశాడనమాట నారదముని అంత చిన్న వయసులోనే. భక్తి చేసినప్పుడు మనకి ఏ విధంగా మంచి ఆలోచనలు వస్తాయి, మంచి థాట్స్ వస్తాయి, మంచిగా ఇంకా నేను భాగవతం కథలు వినాలి, ఇంకా 10 మందికి చెప్పాలి, ఎవరి గురించి చెడు కోరుకోకూడదు, ఇలాంటి భావాలు ఉంటాయి. అలా కాకుండా భౌతికమైన కోరికలు ఉంటే, వాడి దగ్గర నేను ఏ విధంగా దొంగతనం చేయాలి, వాళ్ళ దగ్గర నుంచి ఏ విధంగా డబ్బులు లాగాలి, ఏ విధంగా ఎక్కువ సంపాదించాలి, ఏ విధంగా ఎక్కువ తినాలి, ఏ విధంగా ఇంకా నేను మంచిగా అభివృద్ధి, అంటే భౌతికంగా ఇంకా బిల్డింగులు కట్టుకోవాలి, ఏ విధంగా నాకు నేను ఎంజాయ్మెంట్ ఉండాలి, ఇలాంటివి. అంటే భగవంతుడి యొక్క మాయాశక్తి ఇన్ఫ్లుయెన్స్ చేసి ఎలా ఉంటుంది,
భగవంతుడి యొక్క భక్తి శక్తి ఇన్ఫ్లుయెన్స్ చేస్తే ఎలా ఉంటుంది, ఏ ఇన్ఫ్లుయెన్స్ మన మీద పడాలి, ఏది దేని చేత మనం ప్రభావితం కావాలనేది మన నిర్ణయం అండి. అయితే ఇక్కడ ఆ 2 కోణాలని సరిగ్గా చూడగలిగాడు ఎవరు, నారద ముని. ప్రేమ రావడం వల్ల చూసి తాను ఎప్పుడు భగవంతుడి సేవలో ఉండే విధంగా ఫిక్స్ అయిపోయినాడు. ఇంకా అలాంటి స్టేజ్కి వెళ్ళిపోయాడు. సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఈ తర్వాత అంటే నారదముని తన జీవితంలో ఏ విధంగా తన భక్తి ద్వారా ఎలా మార్పు చెందాడు అని తెలుసుకున్న తర్వాత ఇక్కడ చెప్తారు, వ్యాస మహర్షికి నారదుడు ఈ సలహా ఇస్తాడు. ఏం సలహా? నువ్వు చెయ్యాల్సింది ఏంటంటే, జనాలు ఎవరైతే బయట పనులు చేస్తున్నారో నువ్వు ఆ యజ్ఞాలు చేయి ఈ యజ్ఞాలు చేయి అనేటువంటి మాటలు చెప్పడం కాదు. ఇప్పుడు వాళ్ళు చేస్తున్నటువంటి ఏ పనులైనా కానీ ఏదో ఒక విధంగా అది భగవంతుడికి సేవగా మారే విధంగా మార్చే విధంగా నువ్వు ఒక లిటరేచర్ రాయి, నువ్వు ఒక గ్రంథం రాయి. అది వాళ్ళు భగవంతుడి యొక్క సేవగా మారిపోవాలి. ఈ భౌతిక ప్రపంచంలో ఒక గొప్ప రెమెడీ, ఒక గొప్ప సొల్యూషన్ ఏదన్నా ఉంది అంటే, ఒక గొప్ప సమాధానం, ఒక గొప్ప ఏదైనా ఆన్సర్ ఉందంటే, ఈ తాపాల నుంచి బయటపడాలి, ఈ దుఃఖాల నుంచి బయటపడాలంటే ఒకటి ఏదో ఒక విధంగా మనం చేస్తున్నటువంటి పనులని భగవంతుడికి సేవగా మార్చగలగడం. ఇలా చేసినప్పుడు ఖచ్చితంగా తప్పకుండా జనాలలో మార్పు అనేది వస్తుంది. ఏ విధంగా మనం చేసేటువంటి పనులే మనల్ని మారుస్తాయి. ఏ విధంగా మనం ఇప్పుడు పనులు చేస్తున్నాను, ఇప్పుడు నేను ఆఫీస్కి వెళ్తున్నాను, లేదా నేనేదో బయట కొట్లో షాప్ పెట్టిన షాప్కి వెళ్తున్నాను, లేదా నేనేదో ఇంకేదో టీచర్ ఉద్యోగం చేస్తున్నాను, ఏదో డాక్టర్ ఉద్యోగం చేస్తున్నాను, అలా ఇప్పుడు చేస్తున్నాను, భగవంతుడి సేవ చేసేటప్పుడు కూడా చేస్తున్నాను. అప్పుడు ఆ చేసే పనులను ఏ విధంగా నన్ను భగవంతుడి వైపు మారుస్తాయి, భగవంతుడి వైపు తిరిగి మళ్ళీ ఇలా చేస్తాయని మీకు డౌట్ రావచ్చు. దీనికి ఒక అనాలజీ, ఒక ఉదాహరణ ఇస్తారండి. పాము కాటు గురైన తర్వాత, పాము విషం ఎక్కిన తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏ పాము కాటేసిందని అడుగుతారు. ఎందుకో తెలుసా అండి? ఏ విషం అయితే విక్కిందో ఆ పాము విషం నుంచే వాళ్ళు విరుగుడిస్తారనమాట. వాళ్ళ దగ్గర పాము విషంతో ఆ విరుగుడు ఉంటుంది, అదే పని చేస్తుంది. అంటే పాము విషానికి పాము విషమే విరుగుడు. అలాగే మనం చేస్తున్నటువంటి పిచ్చి పిచ్చి పనులకి ఆ పనుల ద్వారానే విరుగుడు అన్నమాట. ఎప్పుడు ఆ పనులను మనం భగవంతుడితో లింకప్ చేసినప్పుడు. వెరీ సింపుల్. నేను చిన్నప్పుడు ఉన్నప్పుడు రామనవమి జరిగిందంటే, ఎవరికన్నా 20 బస్తాలు ధాన్యం పండిందంటే వాళ్ళు బండినప్పుడే అనుకుంటారు 2 బస్తాలు రాములూరికి నేను రామనవమి రోజు రాములూరికి ఇచ్చేస్తాను అని చెప్పి. అంటే అలా ఇవ్వడం వల్ల వాళ్ళకి పండినటువంటి ధాన్యం మొత్తం కూడా ప్యూరిఫై అయిపోయింది. రాములూరికి ఇవ్వడం వల్ల, ప్రతి మందికి ప్రసాదాలు పెట్టడం వల్ల. ఆ విధంగా మనం చేస్తున్నటువంటి ప్రతి పని కూడా శాంక్టిఫై అవ్వాలి. శాంక్టిఫై అంటే పవిత్రం అవ్వాలి. మనం చేసేటువంటి ప్రతి పని భగవంతుడు శాంక్షన్ చేసింది అయి ఉండాలి. దాన్ని భగవంతుడికి అర్పించి శాంక్టిఫై చేయాలి. ఆ తర్వాత మనం తీసుకునేటప్పుడు రెగ్యులర్గా నియమంగా తీసుకోవాలి. ఏదో నాకు ఇప్పుడు చాలా మంచి ఫలహారాలు దొరికాయి, ఏది పెడితే ఎలా పెడితే భగవంతుడి ప్రసాదం మీద ఎక్కువ తిన్నా కానీ తర్వాత మన కడుపు నొప్పి వచ్చింది. కాబట్టి అది చాలా శాంక్షన్ అయ్యి ఉండాలి. SSR అంటారు. SSR. ఎస్ అంటే అది శాంక్షన్ అయ్యి ఉండాలి, భగవంతుడు చెప్పిన నియమాల ప్రకారమే ఉండాలి. తర్వాత అది శాంక్టిఫై, పవిత్రం చేయాలి భగవంతుడికి అర్పించి. ఆ తర్వాత అన్ని రెగ్యులర్గా తీసుకోవాలి. ఆ విధంగా మనం కార్యకలాపాలు చేయడం వల్ల మనము ఈ కర్మ నుంచి బయటపడవచ్చు అని చెప్తారు. అయితే ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం చెప్తారు. ఏంటిది? ఆయన చేసేటువంటి పనులు ఏ విధంగా మనకు భక్తి వైపు తీరుస్తాయో సైంటిఫిక్ గా చెప్తారనమాట. సైంటిఫిక్ ఏంటంటే, ఫస్ట్ మనం చేసేటువంటి ప్రతి పనిలో భక్తి మిశ్ర కర్మ అంటారు. భక్తి మిశ్ర కర్మ అంటే మన కర్మలే చేస్తాం, అందులో భక్తి కొంచెం కలిసి ఉంటుంది అనమాట. అంటే నాకు ఇప్పుడు ఒక ఆఫీస్కి వెళ్ళి ఒక 50,000 వస్తున్నాయా, ఓకే, భగవంతుని ఒక 100 రూపాయలు ఇస్తాను, పర్లేదు. నువ్వు భగవంతుడి సేవకు 100 రూపాయలు ఇచ్చినా కానీ పర్లేదు. అంటే దాని అర్థం ఏంటి? భక్తి మిశ్ర కర్మలు ఎక్కువ కర్మ మొత్తం మనం ఆనందం కోసం, అందులో కొంచెం భక్తి యాడ్ అయ్యింది, పర్లేదు. అలా నువ్వు ఒక వైరాగ్య భావంతో అలా ఇవ్వడం వల్ల, భగవంతుడికి అలా సేవ చేయడం వల్ల ఏం జరుగుద్ది అంటే, అలా కొంతకాలానికి నీకు భక్తికి సంబంధించిన జ్ఞానం అనేది వస్తుంది. ఎందుకు వస్తుంది ఆ జ్ఞానం? ఎందుకంటే నువ్వు నిస్వార్థంగా నువ్వు చేసినటువంటి కర్మలను త్యజిస్తున్నావు. ఎవరికి? సమాజ శ్రేయస్సు కోసం, 10 మంది శ్రేయస్సు కోసం త్యజిస్తున్నావు. ఆ త్యజించిన కర్మ ఫలం వల్ల, త్యాగ ఫలం వల్ల మనకు తెలియకుండా జ్ఞానం అనేది వస్తుంది. దానిని ఏమంటారంటే భక్తి మిశ్ర జ్ఞాన. అంటే జ్ఞానం ఎక్కువగా ఉంటుంది, అందులో కొంచెం భక్తి ఉంటుంది, భక్తి సంబంధించిన జ్ఞానం ఉంటుంది. ఆ విధంగా చేయడం వల్ల ప్రతి ఒక్కరికి భక్తి ఎలా చేయాలో తెలుస్తుంది. అప్పుడు ఏం జరుగుద్ది అంటే, భక్తి మిశ్ర కర్మ కాస్త కర్మ మిశ్ర భక్తిగా మారుద్ది. అంటే మొత్తం భక్తి ఉంటుంది, అందులో కొంత కర్మ అంటే కొంత ఆనందం కోసం ఉంటుంది. అట్లా లాస్ట్ స్టేజ్కి అది చాలా హైయెస్ట్ స్టేజ్. అంటే కొంత ఆనందం కోసం, అంటే ఈ దేహాన్ని పోషించుకోవడం కోసం ఉంటే చాలు, మిగిలినంతా నేను భగవంతుడికి చేస్తాను, ఆ స్టేజ్కి వస్తాం. ఆ విధంగా కర్మ మిశ్ర భక్తి చేసిన తర్వాత కర్మ మిశ్ర జ్ఞాన అంటే భగవంతుడికి సంబంధించిన భక్తి జ్ఞానం పూర్తిగా వచ్చింది అనమాట. జ్ఞాన మిశ్ర భక్తి అంటారు దీన్ని. జ్ఞాన మిశ్ర కర్మ మిశ్ర భక్తి, కర్మ మిశ్ర జ్ఞాన కాదు, జ్ఞాన మిశ్ర భక్తి అంటారు. అంటే మన భక్తిలో జ్ఞానం అనేది చాలా ఇమిడీకృతంగా ఉంటుంది, అలాంటి భక్తి మనకు వచ్చేది.
భక్తిలో కొంచెం కర్మ ఉంటే అది కర్మ మిశ్ర భక్తి, అదే భక్తి ఎక్కువగా ఉండి అందులో భక్తికి సంబంధించిన జ్ఞానం కూడా ఉంటే అది జ్ఞానమేశ్వర భక్తి. అలాంటి జ్ఞానం మనకు వచ్చినప్పుడు పూర్తిగా అలాంటి స్టేజ్లో మనము వైకుంఠ ధామాలకు వెళ్ళొచ్చు. అక్కడ మనం పూర్తిగా భగవంతుడికి సేవ చేయొచ్చు. అప్పుడు మనకు పూర్తిగా భగవంతుడికి నేను పూర్తిగా సేవ చేయాలని కోరుకున్నప్పుడు మనం గోలోక ధామాలకు వెళ్ళొచ్చు. దీనన్నిటికీ స్టార్టింగ్ స్టెప్ ఏంటంటే ఒకే ఒకటి, మనం చేస్తున్నటువంటి ప్రజెంట్ పనులని పూర్తిగా ఏదో ఒక విధంగా భగవంతుడి సేవగా మరల్చి చేయడం. ఓకే, నేను జాబ్ చేస్తున్నానా, ఓకే అందులో ఎంతో కొంత నేను సాధువులకి భగవంతుడికి ఇస్తాను ఎంతో కొంత. ఓకే, నాకు అది కూడా లేదు, నాకు కొంచెం జ్ఞానం ఉందా, లేదా భక్తి గురించి భగవంతుడి గురించి లేదా లేదా భగవంతుడి యొక్క నామాన్ని గురించి కొంచెం చెప్తాను, నా దగ్గర ఏమీ లేదా అన్నప్పుడు కింద నారదుని అంటున్నారు శబ్ద ప్రకంపనాలు చాలా ముఖ్యమని. అంటే శబ్ద ప్రకంపనాలు అంటే మనం చేసేటువంటి ఏదైతే నాలుగుతో ఉచ్చరిస్తున్నాం ఆ శబ్దం, కేవలం ఆ శబ్దం ద్వారానే మనము శబ్ద బ్రహ్మ అంటారు. అంటే భగవంతుడి యొక్క నామాన్ని శబ్ద బ్రహ్మ, దాని ద్వారా మనం వైకుంఠ గోలోకాలు ఈజీగా వెళ్ళొచ్చు. అదే హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. నారదముని అంటారు ఈ కలియుగంలో భగవంతుని చూడాల్సింది నిజంగా భగవంతుని ఎవరు చూస్తారు అంటే ఒకే ఒక రూపంలో. ఆ రూపం ఏంటి? మంత్రమూర్తి అంటారు. మంత్ర విగ్రహం. మంత్రమూర్తి అంటే మంత్ర రూపంలో చూడడం భగవంతుని, అదే హరే కృష్ణ మంత్ర రూపంలో. ఆ మంత్రాన్ని నారదమునికి ఇస్తారు. నారదముని వ్యాస మహర్షికి ఇస్తాడు. ఆ తర్వాత ఆయన అంటారు కేవలం ఈ నామాలు జపించడం ద్వారా నాకు అంతా జ్ఞానం వచ్చింది, అంత ట్రాన్సిడెంటల్ సిద్ధి అంటే ఆయన అన్ని లోకాలకు ఒక్క సెకండ్ వెళ్ళిపోతాడు. ఇప్పుడు చంద్రమండలికి వెళ్ళి చంద్రమండలికి వెళ్ళిపోతాడు, వైకుంఠం కావాలంటే వైకుంఠాలకు వెళ్ళిపోవచ్చు. కేవలం భగవంతుడి యొక్క గుణగాలను ఎప్పుడు కీర్తిస్తున్న వల్ల ఆయనకు ఆ సిద్ధులు వచ్చినాయి. ఫైనల్ గా భగవంతుడికి ఎప్పుడు సేవ చేసేటువంటి ప్రేమ అనేది వచ్చింది. ఈ ఒక్క ప్రేమతో చేసేటువంటి సేవలు మాత్రమే, ఈ విధంగా భగవంతుడి గురించి కీర్తించినప్పుడు మాత్రమే అది ఒక్కటే ఎటువంటి విద్యావంతులైనా, ఎటువంటి లెర్నడ్ స్కాలర్స్ అయినా, ఎటువంటి సైంటిస్టులైనా కానీ వాళ్ళలో ఉన్నటువంటి హ్యాంకరింగ్, ఆ కోరికలు ఏవైతే ఉంటాయో ఆ భగవంతుని గురించి కీర్తించినప్పుడు మాత్రమే ఆ కోరికలు అనేవి కూడా వాళ్ళకు పూర్తిగా తీరిపోతాయి. దానికి తోడు మనకున్నటువంటి తాపాలు ఏవైతే ఉన్నాయో, భౌతికమైనటువంటి క్లేశాలు ఉన్నాయండి, అవి పూర్తిగా పోతాయి. ఈ భగవంతుని కీర్తించడం తప్ప ఈ భౌతిక తాపాలు పోవడానికి, మన లోపల ఉన్నటువంటి అన్ని రకాల కోరికలు తీరడానికి వేరే మార్గం లేదు 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 అని చెప్పి ఒక్కని చెప్తాడండి వ్యాస మహర్షికి నారదముని. సో ఈ విధంగా మనం 5వ అధ్యాయంలో ఈ విషయాన్ని చర్చించుకున్నది ఏంటిది? ఫస్ట్ నారదముని వచ్చి విచారిస్తారు, వ్యాసదేవుడు స్పందిస్తారు, కరెక్ట్ నేను చాలా చింతిస్తున్నాను, నాకు ఏదైనా సజెస్ట్ చేయనగానే అప్పుడు కృష్ణ లీలను వర్ణించిన ఒక ప్రాముఖ్యత నారదముని వెల్లడిస్తాడు. ఆ తర్వాత వెల్లడించిన తర్వాత నారదముని తన సొంత జీవితం గురించి కూడా చెప్తారు. ఏ విధంగా తన దాసిపుత్రుడిగా ఉండి భక్తి వేదాంతులకు సేవ చేయడం ద్వారా తనకి ఏ విధంగా భక్తి వచ్చిందో. ఆ విధంగా ఫైనల్ గా వ్యాసుడికి నారదుడు సలహా ఇస్తాడు. ఏం సలహా ఇస్తాడు? భగవంతుడి యొక్క గుణగణాలను మాత్రమే కీర్తించే విధంగా ఒక లిటరేచర్ రా, ఇంకా వేరేది ఏది వద్దు, అందులో ఏది మిక్స్డ్ వద్దు, అది ఇది కలపొద్దు, ఓన్లీ భగవంతుడి గురించే లిటరేచర్, అదే భాగవతం రాయని చెప్తారు. ఓకే, రేపు 6వ అధ్యాయం చర్చించుకుందాం. అందరు చెప్పండి, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఎవరికన్నా ఏమన్నా సందేహాలు ఉన్నాయా అండి ఇవాళ క్లాసులో? హరే కృష్ణ. మీరు 14 లోకాలను చెప్పారు కదా ప్రభు. ఎస్ మాతాజీ, ఎస్ సౌజన్య మాతాజీ చెప్పండి. మీరు 14 లోకాలను చెప్పారు కదా. అవును. అవి ఎక్కడ ఉంటాయి ప్రభు? అవి ఎక్కడ ఉంటాయా? అవి ఇక్కడే. అంటే ఇది భూలోకం ఎలా చేసి చూస్తున్నామో ఇది ఒక భూలోకం. మళ్ళీ మనం పైన చంద్రుని చూస్తున్నాం. చంద్రుడు కూడా స్వర్గలోకంలో, చంద్రమండలం కూడా స్వర్గలోకంలో ఉన్నటువంటి ఒక గ్రహం. మీకు ఆ సంగతి తెలుసా? ప్రభుపాదుల వారు అంటారు చంద్రమండలంలో సోమరసం తాగుతారు అందరూ. సోమరసం అంటే మనకి ఉన్న వైన్ విస్కీలా కాదండి. ఆ రసం అనేది అది చాలా అమృతం లాంటిది. అది తాగడం వల్ల వాళ్ళకి ఇంకా భక్తి అనేది పెరుగుతుంది. సోమరసం తాగుతారు, అమృతత్వం అన్నమాట. ఆ విధంగా మనకి ఏవైతే ఇప్పుడు భూలోకంలో ఉన్నామో, ఇప్పుడు మనం ఎలాగైతే సూర్యుని చంద్రుని చూస్తున్నామో, ఇంకా మనం పైకి వెళ్తూ ఉంటే చాలా గ్రహాలు ఉంటాయి పైన, స్వర్గలోకాలు. దానిపైన ఇంకా జనలోకం, తపోలోకం, మహర్లోకం, ఇవన్నీ బ్రహ్మలోకం, ఇవన్నీ ఉంటాయి మనకి ఏవైతే గ్రహాలు చూస్తున్నామో. కాకపోతే మన సైంటిస్టులు ట్రై చేస్తున్నారు, మన గ్రహాలు మన లిస్ట్ ఇంత పెద్దదైతే సైంటిస్టులు ఇక్కడిక్కడే తిరుగుతున్నారు. అంటే ఆ చంద్రమండలికి ఇంకేదో ఉన్న ఇంకా విశ్వాన్ని మొత్తం ఎక్స్ప్లోర్ చేయాలని. ఈ విశ్వం మొత్తంగానే చూడదలుచుకుంటే భగవంతుడు విశ్వరూపం ఒకటి చూపిస్తారు. లేదంటే
శాస్త్రాల ద్వారా మనం విని తెలుసుకోవచ్చు ఓకే లోకాలు ఇలా ఉన్నాయండి. ఇంకొకటి ఏంటంటే మనం ఈజీగా అర్థం చేసుకోవడానికి సైంటిస్టుల ఈ మధ్య యాంటీ మ్యాటర్ అంటే నోబెల్ ప్రైజ్ కూడా వచ్చింది, కనిపెట్టారనమాట. యాంటీ మ్యాటర్ అంటే ఒక స్పిరిచువల్ పార్టికల్స్ అని, ఈ భౌతిక విశ్వాన్ని దాటున్నటువంటి ఒక పదార్థం. నోబెల్ ప్రైజ్ కూడా వచ్చిందండి దానికి. అది రీసెంట్గా సైంటిస్టులు కనిపెట్టారు. అవి ఏంటివి? అవి వైకుంఠ గోలోక ధామాలు అవన్నీ అక్కడ ఉన్నాయని. సో కాబట్టి ఈ భౌతిక ప్రపంచం మొత్తం పదార్థంతో తయారైందండి. ఈ 14 లోకాలు. మన భూలోకం మధ్యలో ఉన్నాం. మన పైన స్వర్గలోకం, భూలోకం, స్వర్గలోకం, తపోలోకం, జనలోకం. మనకి ఏ విధంగా అయితే చంద్రమ చంద్రుడు కనిపిస్తున్నాడో ఆ పైన చాలా లోకాలు ఉన్నాయి. వాటిని దాటిన తర్వాత వైకుంఠ లోకాలు కూడా అదే విధంగా ఉంటాయి. ఉండడం కాదు, అక్కడ నరసింహస్వామి, అక్కడ అన్ని రకాల అవతారాలు ఉంటాయి. అక్కడ అవన్నీ దాటిన తర్వాత గోలోకంలో కృష్ణుడు ఉంటారు. ఇకపోతే కింద అతల విత్తల సుత రసాతల తలాతల పాతాల ఇవన్నీ ఉంటాయి. వీటన్నిటికీ మీకు ఎగ్జాంపుల్స్ కావాలి అంటే రీసెంట్ గా లండన్ లో ఒక యూనివర్సిటీ వాళ్ళు ఒక రీసెర్చ్ చేస్తున్నారు అనమాట. రీసెర్చ్ అంటే రీఇన్కర్నేషన్ మీద, పునర్జన్మ మీద. వాళ్ళలో జస్ట్ అంటే చావుకు దగ్గరలో ఉన్నటువంటి వారు ఎవరన్నా వాళ్ళు రీసెర్చ్ చేసిన దాంట్లో తెలిసిందంటే వాళ్ళలో చాలా మంది యమధర్మరాజుని చూసి వచ్చారు. చాలా మంది అంటే వాళ్ళు బై ఛాన్స్ ఏదో చచ్చిపోయి బయటకు వచ్చారు. అలాగా వాళ్ళ బాడీలో నుంచి బయటకు వచ్చి కొంతమంది వాళ్ళకి ఆపరేషన్ చేస్తుంటే ఆపరేషన్ ఎవరెవరు డాక్టర్లు ఎలా చేశారు క్లియర్ గా చెప్పారు. ఎందుకంటే ఆత్మ అనేది బయటకు వచ్చి చూస్తుంది అనమాట. ఆ విధంగా వాళ్ళు కింద ఏ లోకాలకి వెళ్ళారు, ఆ లోకాలు ఎలా ఉంటాయి, వాళ్ళ డిస్క్రిప్షన్స్ ఉంటే చాలా మీరు ఆశ్చర్యపోతారు. ఇది లండన్ లో ఒక యూనివర్సిటీ వాళ్ళు కొన్ని వేల సంఖ్యలో ఉన్నాయి పునర్జన్మలు, కొన్ని వేల సంఖ్యలో. ఉదాహరణకి రీసెంట్ గా మన తిరుపతిలో జరిగింది. రీసెంట్ గానే ఒక మన ఇస్కాన్ తిరుపతి పక్కన ఒక బిల్డింగ్ లో 5వ ఫ్లోర్ లో ఒక ఆయన ఉండేవారు. ఆయన బాగా డబ్బులు ఉన్నటువంటి వ్యక్తి. ఆయన మన ఇస్కాన్ భక్తులు కొంతమంది భగవద్గీత ఇచ్చారు. ఇస్తే ఆయన పెద్దగా విముఖత చూపించేవారు అన్నమాట. ఒకరోజు ఆయన చనిపోయారు. అయితే ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఆయన యొక్క శవాన్ని అక్కడ బయట పెట్టి వాళ్ళందరూ బంధువులందరూ ఏడుస్తున్నారు. రిలేటివ్స్ అందరూ వచ్చారు. ఆ శవం అక్కడే అలాగే ఉంది. అయితే అది ఒక 4-5 గంటలు అలాగే ఉంచారు. ఆ తర్వాత ఇంక అందరూ వచ్చిన తర్వాత ఇంకా శవాన్ని తీసుకెళ్లారనమాట బయట, బూట్ చేయడానికో కాల్ చేయడానికో. ఆ సమయంలో శవం లేచింది. పైకి లేచారు. పైకి లేచింది. లేచి పరిగెత్తారు ఆయన. ఆ దండలు ఏవైతే పొలమని లేస్తారు దండలన్నీ తీసి పరిగెత్తారు. అక్కడ ఉన్న వాళ్ళందరూ దెయ్యం 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 అని చెప్పి భయపడిపోయారు ఎక్కడ వాళ్ళు అక్కడ. ఆయన మాత్రం పరిగెత్తి కిందికి వచ్చి ఆ ఇస్కాన్ గుడికి వెళ్ళారండి. ఆయన ఇస్కాన్ టెంపుల్కి వెళ్ళారు. వెళ్ళి పదే పదే నాకు భగవద్గీత ఎక్కడా, నాకు భగవద్గీత ఎక్కడా, నాకు భగవద్గీత ఎక్కడా అని అందరు భక్తులను పెట్టుకొని వేలాడుతున్నారు. ఆ తర్వాత అక్కడ టెంపుల్ ప్రెసిడెంట్ ఉన్నారు. ఆయన ఆయన పేరు మర్చిపోయాను. అరే ఎలా మర్చిపోయాను? కాదు కాదు, రేవతి రమణ ప్రభు. రేవతి రమణ ప్రభు. ఆ రేవతి రమణ ప్రభు ఆ రేవతి రమణ ప్రభు చెప్పారనమాట. ఆయనే ఆ రేవతి రమణ ప్రభు తర్వాత ఆయన కలిసి ఆయనతో ఇంటర్వ్యూ కూడా తీసుకున్నారు. నీట్గా ఈ జనాలు నమ్మరు, నువ్వు ఇంటర్వ్యూ కూడా ఇవ్వాలి అని ఇంటర్వ్యూ తీసుకొని ఆ తర్వాత చెప్పారు. ఏం చెప్పారంటే ఆయన చనిపోయిన తర్వాత డైరెక్ట్ గా ఆయన యమధర్మరాజు దగ్గరికి వెళ్ళారంటే యమలోకానికి. మన కింద ఉంటాయి అతల విత్తల సుత్తల తలాతల రసాతల తలాతల పాతల కిందికి వెళ్ళిన తర్వాత కింద యమలోకాలు ఉంటాయి. ఆ యమలోకంలో యమధర్మరాజు ఎవరంటే కృష్ణ భక్తుడు, నిత్యం కృష్ణ స్మరణ చేస్తుంటారు. ఎవరైతే యమధర్మరాజు యొక్క జ్యూరిడిక్షన్లు ఎవరైతే ఉంటారో మనకు 84 లక్షల జీవరాశులు ఉంటాయండి. 8.4 మిలియన్ జీవరాశులు అంటే కుక్కలు, నక్కలు, పాములు, చీమలు, పందులు ఇవన్నీ ఉంటాయి. అవన్నీ కూడా యమరాజు జ్యూరిడిక్షన్లో రావు. ఎందుకంటే వాటి కర్మ ప్రకారం వెళ్తున్నాయి. ఒక్క మనిషి మాత్రమే తనకు మంచి దేహం వచ్చింది, తను మంచిగా నిర్వర్తించకపోతే అలాంటి వారే యమధర్మరాజు చేతిలో పడిపోతారు. యమధర్మరాజు శిక్షిస్తాడు. అయితే యమధర్మరాజు ఎవరిని శిక్షిస్తారంటే ఎవరైతే యమధర్మరాజు అంటారు యమభటులతోటి, ఎవరైతే తమ శిరస్సుతోటి ఒక్కసారి కూడా ముకుందుడికి అంటే కృష్ణకి నమస్కరించరో అలాంటి వాడిని పట్టుకోనరా. ఎవరైతే ఒక్కసారైనా హరినామాన్ని ఉచ్చరించరో, హరే కృష్ణ మంత్రం పలకరో అలాంటి వాళ్ళని పట్టుకోనరా. ఎవరైతే భగవద్గీత శ్లోకాన్ని ఒక్క శ్లోకమైన చదవరో అలాంటి వాళ్ళని పట్టుకోనరా. కానీ ఎవరైతే కంటి వేసి భాగవతం వింటూ హరినామాన్ని జపిస్తున్నారో వాళ్ళ జోలికి కూడా వెళ్ళదు. వాళ్ళు నా జ్యూరిడిక్షన్లో లేరు, వాళ్ళు డైరెక్ట్ గా హరి జ్యూరిడిక్షన్లో ఉన్నారని చెప్తారు. సో అలాంటి యమధర్మరాజు ఆయన చూశారు. ఆయన వెళ్ళి చూసిన తర్వాత ఆయన అన్నారంట, నీకు ఇంకా టైం ఉంది, బై మిస్టేక్ వేరే వాళ్ళని తీసుకొచ్చారు, వేరే వాళ్ళని తీసుకుని అప్పుడప్పుడు మిస్టేకులు జరుగుతాయండి. అది యమధర్మరాజు మనందరికీ ఒక గుర్తింపు ఇవ్వడానికి, మీరందరూ నన్ను పట్టించుకోవట్లేదు, మీరందరికీ తర్వాత శిక్షలు ఉంటే మీరు తప్పులు చేస్తే చెప్పడానికి. ఆయన అంటారు, మీకు భక్తులు వచ్చినప్పుడు భగవద్గీత అంటే ఫేస్ ఇలా తిప్పావు, కాస్త భాగవంతం విను అంటే ఇలా తిప్పావు, ఎప్పుడు నీ భౌతికమైనటువంటి కార్యకలాపాలలో ఉన్నావు, నువ్వు ఇలాంటి పట్టించుకోవా, వెళ్ళి కనీసం నీకు ఇప్పుడైనా లైఫ్ వచ్చింది, నువ్వు వెళ్ళి భగవద్గీత చదువుకోపో అని చెప్పగానే ఆయన ఇమ్మీడియట్గా లేచాడు ఇక్కడ. అంటే అక్కడి నుంచి ఇక్కడికి ఇమ్మీడియట్గా ఆయన ఆత్మ నుంచి కలవడం వల్ల ఇమ్మీడియట్గా లేచి
వెళ్ళి భగవద్గీత కోసం అడిగారండి. కాబట్టి మనం అనుకోవచ్చండి, మనం ఏమనుకోవచ్చు, మనకున్నటువంటి అజ్ఞానంతో ఈ లోకాలు లేవులే, ఆ లోకాలు లేవులే, ఏవీ లేవులే అంటే, మీరందరు కాదు, బయట ఉన్నవారు మీరందరూ బాగా శ్రద్ధగా వింటున్నారు, ఇది లేని అనుకోవచ్చు. కానీ ప్రతీది, ఈ భౌతిక ప్రపంచంలో ప్రతీది స్ట్రింజెంట్ లాస్ అంటారు. మనం చేసినటువంటి ప్రతి పనికి ఒక రియాక్షన్ రెడీగా ఉంటుంది, అది మంచిదైనా చెడైనా. ఎవరు తప్పించుకోలేరండి. మీరు చూసినట్లయితే ఇప్పుడు చాలా మంది చిన్న పిల్లలకి గుండె ఆపరేషన్లు, కిడ్నీలు ఫెయిల్ అవ్వడం, పుట్టిన పసికందులకి ఎలా వస్తున్నాయండి? ఒకరు సిల్వర్ స్పూన్ తోటి అమితాబ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్ కొడుకులుగా కూతుర్లుగా పుడుతున్నారు, మంచి వెల్దీగా. ఒకరు ఇలాంటి వ్యాధులతో పుడుతున్నారు. భగవంతుడు అనేవాడు ఎందుకు ఇలా చేస్తున్నాడు? అది భగవంతుడు చేసింది కాదండి. భగవంతుడు అందరికి ఈక్వల్ గా అన్ని ఫెసిలిటీస్ ఇచ్చారు. ఆ తర్వాత మన కర్మల ప్రకారం మన ఉచ్చులో మనమే క్రియేట్ చేయబడుతున్నాం. మనం చేసిన కర్మలు మనల్ని ఈ సైకిల్లో మనల్ని బంధించబడుతున్నాయి. భగవంతుడు జస్ట్ ఇలా చూస్తూ ఉంటారు, నేను నీకు అన్ని ఇచ్చా, నీ అంతా నువ్వు చేసుకుంటున్నావు అని. కానీ ఎప్పుడైతే ఒక వ్యక్తి వీటన్నిటి మధ్యలో ఉంటూ కూడా హరినామాన్ని జపిస్తూ, హరిభక్తి చేస్తూ, హరి కోసం ఎంతైనా సేవ చేయాలి, హరిభక్తుల కోసం చేయాలనుకున్నప్పుడు అప్పుడు భగవంతుడు ఎంటర్ అవుతారండి. ఏ విధంగా అయితే ఒక తేనె బాటిల్ ఒక ఈగ పడిపోతే తన శక్తితో బయటికి రాలేదో, ఆ విధంగా మనం ఈ ఉచ్చులో పడ్డప్పుడు భగవంతుడు వచ్చి మన ఇలా బయటికి తెస్తాడండి, గురువు రూపంలో. అంటే ఇలాంటి మాటలు చెప్పడం ద్వారా, ఇలాంటి గురు సందేశాలు ఇవ్వడం ద్వారా అప్పుడు వాళ్ళు హరినామాన్ని పట్టుకొని వాళ్ళ జీవితం సార్థకత చేసుకుంటారు. కాబట్టి చాలా మంది, కానీ ఏం చూస్తారంటే వీళ్ళందరూ కూడా బయట ఉన్న వారు ఇప్పుడున్నటువంటి ఒక దౌర్భాగ్యం, నాకు చాలా చాలా బాధేస్తుంది లోపల. ఒక దౌర్భాగ్యం ఏంటంటే, గొప్పగా చదువుకున్న వాళ్ళు వీళ్ళు చాలా మంది కూడా ఆ ఈ వాళ్ళే అంటే ఎలా ప్రవర్తిస్తున్నారంటే, ఏమీ లేవులే, మతం అంటే ఏదైనా ఒక మతమే, మాకు నచ్చింది ఒక మతం అని చెప్పి భగవంతుడు పేరు చెప్పే, అరే భగవంతుడికి సేవ చేయాలంటే ఎవరికి సేవ చేసినా ఒకటే, కాబట్టి మేము కూడా ఒక విగ్రహాన్ని తయారు చేస్తాం, ఆ ఈ విగ్రహానికి పూజలు చేస్తాం, ఇతను ఏది చెప్తే అది జరుగుద్ది అని భగవంతుని పక్కన పెట్టి ఒక మెంటల్ కంకాక్షన్ కొన్ని రూపాలు తయారు చేసి భక్తుల్ని భగవంతులుగా చిత్రీకరించడం, ఇలా చేస్తున్నారు. ఇప్పుడు ప్రహ్లాద్ మహారాజ్ ఎవరండి? ఆయన భక్తుడు, ఆయన భగవంతుడు చేసేస్తే అది చాలా చాలా పెద్ద తప్పు. జీసస్ ఎవరండి? సన్ ఆఫ్ ది లార్డ్ అని ఆయన చెప్పుకున్నాడు, ఆయన భగవంతుని చేసేస్తే అది చాలా చాలా తప్పు. మనకి ఎవరైతే భక్తులు ఉన్నారో వాళ్ళందరూ భగవంతుడి యొక్క సందేశాన్ని ఇచ్చి భగవంతుడి యొక్క ప్రేమని ఇవ్వడం. మనం చేయాల్సిందంటే ఆ భక్తులు చెప్పినటువంటి సందేశాలని పాటించడం. ఉదాహరణకి ప్రహ్లాద్ మహారాజు ప్రతి ఒక్కరికి మీరందరూ కూడా హరిభక్తి చేయమని చెప్పాడు. జీసస్ వచ్చి తౌ షల్ నాట్ బి కిల్డ్, నువ్వు జీవహింస చేయరాదని 10 సూచనలు ఇచ్చాడు. అందులో ఒక 5వ సూచన ఉంటుంది, తౌ షల్ నాట్ బి కిల్డ్, నువ్వు జీవహింస చేయరాదు అని. మనం చూసినట్లయితే జీసస్ పేరు చెప్పి ఎంతమంది మాంసం తింటున్నారండి. ప్రహ్లాద్ మహారాజ్ పేరు చెప్పి మనం తప్పు పనులు చేసిన, ఆ నియమాలు పాటించకుండా, ధ్రువ మహారాజ్ పేరు చెప్పి మనం తప్పు పనులు చేసిన, నారదముని వ్యాస మహర్షి ఇచ్చినటువంటి గ్రంథాలు వాళ్ళ పేర్లు చెప్పి వాళ్ళు ఇలా చెప్పాలా మన మైండ్ పెట్టి మనం తప్పు చేసిన, చాలా చాలా తప్పు. వాళ్ళు ఇచ్చినటువంటి గ్రంథాలు కరెక్టే, వాళ్ళు కరెక్ట్ గానే చెప్పారు, కానీ నేను పాటించలేకపోతున్నాను అన్నటువంటి సిన్సియర్ వ్యక్తి. అట్లీస్ట్ నేను పాటించలేకపోతే వాళ్ళు కరెక్ట్ గానే చెప్పారు. కానీ ఏది తప్పంటే వాళ్ళు ఇలాగే చెప్పారు, వాళ్ళు ఏం చెప్పారు తెలుసు, తౌ షల్ నాట్ బి కిల్డ్ కదా, దాన్ని మార్చేసి తౌ షల్ నాట్ బి మర్డర్డ్ అని రాసుకున్నారు. అంటే నువ్వు నరహత్య మాత్రమే చేయకూడదు, మిగిలిన జీవులు చంపొచ్చు అని. జీసస్ చెప్పిన వాటిని మనం ఎలా మారుస్తామండి? మార్చకూడదు అలాగా. ఆయన సన్ ఆఫ్ ది గాడ్ అన్నప్పుడు వాళ్ళు చెప్పినట్టు నియమాలు మనం పాటించాలి. మనం అవి కూడా ఎందుకు ఇచ్చారు అంటే, ఒక సర్టెన్ సెక్షన్ ఆఫ్ పీపుల్ ఉన్నారు, వాళ్ళు పెద్ద పెద్ద నియమాలు పాటించలేరు, కాబట్టి జీసస్ వాళ్ళకి మీరు ఆ నియమాలు పాటించుకున్నా అట్లీస్ట్ ఈ నియమాలు పాటించండి, స్లోగా మీరు ఆ లెవెల్కి వెళ్తారు అని చెప్పారు. ఆయన అన్నారు, నేను మీకు చాలా ఇద్దాం అనుకున్నాను, మీరు ఇప్పుడు ఆ లెవెల్లో లేరు, అందుకే నేను కొన్నే ఇచ్చానంటారు. అది స్వయంగా జీసస్ అంటారు, బైబిల్లో ఉంటుంది. ఈ విధంగా మన గ్రంథాలు ఏమున్నాయంటే డైరెక్ట్ గా మనకి వీటన్నిటి ధర్మాలని పక్కన పెట్టి డైరెక్ట్ భగవంతుడి సేవతో స్టార్ట్ అవుతుంది. అంటే మనం డైరెక్ట్ గా ఆ క్వాలిఫికేషన్ లో ఉన్నామని అర్థం. భగవంతుడు సేవ చేసినప్పుడు, ప్రతి ఒక్కరికి హరినామాన్ని పలికినప్పుడు ఆ క్వాలిఫికేషన్ మన గ్రంథాలు మనకి ఇస్తున్నాయి. కానీ ఇప్పుడు ఏం జరుగుతుందంటే వీటన్నిటిని పక్కన పెట్టి ఇంద్రియ తృప్తి వెంట పరిగెడుతూ మతాల పేరుతోటి, రిలీజియన్స్ పేరుతోటి, భగవంతుడి పేరుతోటి ఏది పడితే అది చేస్తున్నారండి. అది చాలా చాలా తప్పు అసలుది. ఒక పక్క ఇంద్రియ తృప్తిని చేస్తూ, ఒక పక్క నేను ఆహా ఓహో భగవంతుడా నాకు అది ఇచ్చేది ఎలా కోరుకుంటామండి అలాగా? ఒక పక్కన ఇంద్రియ భోగాన్ని అనుభవిస్తూ ఉంటే సిన్సియర్గా ఉండాలి. సిన్సియర్గా ఉండడం అంటే అర్థం ఏంటి? కరెక్ట్ నేను ఇంద్రియ తృప్తి చేస్తున్నాను, భగవంతుడు చాలా గొప్పవాడు, పవిత్రుడు, నేను భక్తి చేయలేకపోతున్నాను, ఏదో ఒక రోజు చేస్తాను అన్న విధంగానే ఉండాలి. లేదా ఒప్పుకోవాలి, నేను అలాగనే చేయాలి. లేదా అలా కాకుండా నేను మంచిగా భక్తి చేస్తున్నాను, సైడ్ అమ్మటి ఇంద్రియ తృప్తి కూడా చేస్తే ఎవరిని మోసం చేస్తున్నామండి? కానీ ఎవరైతే
నిక్కచ్చిగా నేను భక్తి చేద్దాము, ఇంద్రతృప్తి నాకు జస్ట్ దేహ పోషణకి మాత్రమే నేను మెయింటైన్ చేసుకుంటాను అని వాళ్ళు దృఢ నిశ్చయంతో ఉంటారు. అలాంటి వారు ఏ మతాన్ని మోసం చేయలేదండి అలాంటి వారిని. ఎందుకంటే భగవంతుడు అలాంటి వారికి ఒక మంచి భక్తుల్ని పంపుతాడు, మంచి మెసేజ్ని పంపుతాడు అలాంటి వారికి. కొంతమంది ఉంటారండి వాళ్ళ బుద్ధిని ఉపయోగించి వాటన్నింటి పక్కన పెట్టి మేము అలాగే చేస్తామంటే అలాంటి వారికి చీటర్ గురువుస్ వస్తారు, మోసం చేసేటువంటి గురువులు. వాళ్ళని భగవంతుడు స్లోగా మారుస్తాడు తర్వాత. కానీ మనకు గురువు గారి యొక్క కృప ఉండడం వల్ల కరెక్ట్ ఋషులు ఉన్నారు, మనకు కరెక్ట్ ఆచార్యులు ఉన్నారు, కరెక్ట్ గ్రంథాలు ఉన్నాయి, కరెక్ట్ ఫిలాసఫీ ఉంది. ఈ ప్రపంచంలో ఏ ఫిలాసఫీ కూడా మన ఫిలాసఫీని డిబేట్ చేయలేదు, మన ఫిలాసఫీని ఆపలేదు. ఎందుకంటే ఈ ప్రకృతి గురించి, భగవంతుడి గురించి, మన జీవుల గురించి, ఈ జీవులకి భగవంతుడికి ఉన్న సంబంధాన్ని గురించి, ఈ జీవులకి ప్రకృతికి ఉన్నటువంటి సంబంధాన్ని గురించి, ఈ జీవుడు ఏ విధంగా ఈ ప్రకృతి నాటి బయట పడాలి, దానికి సాధనం ఏంటి, వీటన్నిటిని భగవద్గీతలో ప్రతి శ్లోకంలో చెప్పబడింది. భాగవతాలలో డైరెక్ట్ గా గ్రంథాల రూపంలో, చాలా మంది భక్తుల రూపంలో చెప్పబడింది, వాళ్ళ జీవితాల రూపంలో. తర్వాత మీకు వస్తాయి. ఇంత మంచి గ్రంథాలు మనకు దొరకవండి. ఈ జన్మలో సంహోవర్ధర్ మనం ఎన్నో జన్మలు కొన్ని పుణ్యాలు చేసుకోబట్టి మనం ఇక్కడికి వచ్చాము, వింటున్నాము. దీన్ని మిస్ చేసుకోకుండా స్ట్రిక్ట్ గా ఈ పాత్రలో ఉందాం, వెళ్దాం, వీలైతే అందరిని ఎన్లైట్మెంట్ చేద్దాం. ఇంద్రియ భోగం చేస్తూ భక్తిని మిక్స్ చేస్తూ ఉన్న వాళ్ళకి చాలా దూరంగా ఉందామండి. ఎందుకంటే వాళ్ళు చాలా చాలా డేంజరస్. కంప్లీట్ గా ఇంద్రియ తృప్తిలో ఉండి సెన్స్ ఎంజాయ్ చేసేవాడన్నా బెటరే, కంప్లీట్ గా భక్తి చేసేవాడన్నా బెటరే. ఈ కంప్లీట్ గా భోగం చేసేవాడు వాడు అనుకుంటే నేను ఎలాగో తప్పే చేస్తున్నాను, భక్తి ఏదో రోజు వచ్చింది అనుకుంటాడు. భక్తి ఇచ్చినప్పుడు తీసుకుంటాడు కూడా, అలాంటి తీసుకున్న వాడు ఒక్క క్షణంలో ఆ పనులన్నిటి పక్కన పెట్టేసి భక్తి చేయగానే వాడు ఎంతో ఉన్నత స్థితికి వెళ్ళిపోతాడు. కానీ ఎవరు డేంజరస్ అంటే భక్తి అనేటువంటి ముసుగులో ఇంద్రియతృప్తి చేస్తున్నారు చూడండి, వాళ్ళని లేపలేరండి. అంటే వాళ్ళు నిద్రిస్తున్నట్టు నటిస్తున్న వాళ్ళని లేపలేరండి. నిద్రపోతున్న వాడిని లేపొచ్చు, నిద్రిస్తున్నట్టు నటించిన వాడిని లేపలేము. అలాంటి వాటికి చాలా దూరంగా ఉందామండి. సో మీరు ఏదో క్వశ్చన్ అడిగారు, ఎక్కడికి టాపిక్ వెళ్ళిపోయింది. 14 లోకాలు ఉన్నాయండి. మనం ఇప్పుడు మధ్యలో ఉన్నాం. పైన ఉంటాయి, పైన లోకాలన్నీ కూడా పైన ఉంటాయి. మనం ఏ చంద్రమండలం చూస్తున్నాం అలాగే ఉంటాయి. కింద లోకాలు కూడా ఉంటాయి. పాతాలన్న అతల వితల సుతల రసాతల ఈ లోకాలు కూడా ఉంటాయి. సౌజన్య మాతాజీ గారు మీరే అడిగారు కదా, ఓకేనా? క్లియర్ అయిందండి డౌట్? హరే కృష్ణ. ఓకే, ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా అండి? హరే కృష్ణ ప్రభుజీ. అడగండి ప్రభు. ఇప్పుడు మనం జనరల్ గా చంద్రుడిని సూర్యుడిని ఎలాగా ఇంకొకటి మాతాజీ అడగండి మాతాజీ. మీ వాయిస్ కొంచెం బ్రేక్ అవుతుంది మాతాజీ. గోలోకంలో ఉంటారు అని అంటారు. శివుడు ఏంటి మాతాజీ? వీలైతే మీరు మెసేజ్ టైప్ కూడా చేయండి మాతాజీ. ఒకవేళ నాకు గోలోకంలో ఉంటారు శివుడు కైలాసం అన్నట్టు వినిపించింది, క్వశ్చన్ సరిగా అర్థం కాలేదు. ఓకే, ఈ లోపల రామ్ ప్రభు గారు మీరు అడగండి. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ, అడగండి. ఇప్పుడు జనరల్ గా సూర్యుడిని చంద్రుడిని అట్లా డిఫరెంట్ మన చుట్టూ కనిపించే మనం దేవుళ్ళుగా ట్రీట్ చేస్తాం కదా. కరెక్ట్. రియల్ గా మనకి అలా కనబడవు కదా ప్రభుజీ. చంద్రుడు అనేది ఒక గ్రహం లాగే, మనం ఆల్రెడీ సైంటిస్టులు కూడా అక్కడికి వెళ్ళారు. ఏం లేదు, అలా చూస్తారు కదా. మనం అయితే దేవుళ్ళుగా ట్రీట్ చేస్తాం, మనకి ఎందుకు అలా కనిపించట్లేదు? ఓకే, సూర్యుడిని ఒక మీరు మనం గాలి తీసుకుంటున్నామండి, ఆక్సిజన్ గాలి తీసుకుంటున్నామండి, గాలిని మనం చేస్తున్నామా? అది కరెక్ట్. ఇలా కొట్టగానే మాకు నొప్పి వస్తుంది, నొప్పిని చూస్తున్నామా? సో మనం ప్రతిదీ కూడా చూడాలి అనుకోవడం మంచి విషయం. ఆ యాంగ్జైటీ ఉండడం కాదనట్లేదు, అది ఖచ్చితంగా ఉండాలి, ప్రతి ఒక్కరికి తెలుసుకోవాలి, ఆ జిజ్ఞాస ఉండడం తప్పే. కానీ మనం ఎలా ఉండకూడదు అంటే ఇమ్మీడియట్ గా జంప్ అవ్వకూడదు. ఓ ప్రాసెస్ అనేది ఉంటుందండి, ఆ ప్రాసెస్ ని ఫాలో అవ్వాలి. ఆ ప్రాసెస్ ని ఫాలో అయితే కృష్ణుడిని డైరెక్ట్ గా చూడొచ్చు, మాట్లాడొచ్చు, యూ కెన్ డాన్స్ విత్ హిమ్. ఆ ప్రాసెస్ ని ఫాలో అయితే, ఆ ప్రాసెస్ ఏంటి మనం చర్చించుకుంటున్నాం, అదే భక్తి అనేటువంటి ప్రాసెస్. ప్రతి ఒక్కదానికి ఒక ప్రాసెస్ ఉందండి. నేను ఆల్రెడీ చెప్పాను. ఇప్పుడు షుగర్ ఉందండి, షుగర్ ని కంటితో ఎంజాయ్ చేస్తామా, కంటితో అనుభవిస్తామా? ఇది సాక్షాత్కరించడం. షుగర్ మనకి ఎప్పుడు సాక్షాత్కరించుద్ది? నాలుక మీద పెడితే అది తీయగా ఉందో. అంటే ప్రతి ఒక్కదాన్ని సాక్షాత్కరించడం అంటే దానికి ఒక ఇన్స్ట్రుమెంట్ అనేది కావాలి, దానికి నాలుక అనేది అవసరం. అలాగే ఒక మంచి రూపం ఉంది, ఆ రూపాన్ని చూడాలంటే కంటితో చూడదు, ముక్కుతో చూడలేం, చెవులతో చూడలేం. ఆ విధంగా ప్రతిదీ సాక్షాత్కరించడానికి కొన్ని ఉంటాయి. అదే విధంగా భక్తి సాక్షాత్కరించాలంటే
మనకున్నటువంటి ఈ ఇంద్రియాలన్నీ కూడా స్పిరిచువలైజ్ అవ్వాలి. స్పిరిచువలైజ్ అవ్వడం అంటే ఆధ్యాత్మికం అవ్వాలి. ఈ చక్షులు ఏవైతే ఉన్నాయో ఇవి మర్మ చక్షులు, అంటే ఫస్ట్ మెటీరియలైజ్, భౌతికమైన పదార్థం. ఇవి ఫస్ట్ శాస్త్ర చక్షుగా మారాలి, ఆ తర్వాత ప్రేమ చక్షుగా మారాలి. శాస్త్ర చక్షు అంటే ఫస్ట్ శాస్త్రం ద్వారా చూడడం, అంటే ఫస్ట్ నాకేది తెలుసు నేను అది కాదు, ఫస్ట్ శాస్త్రాలు ఏం చెప్తున్నాయి, గురువులు ఏం చెప్తున్నారు, ఆచార్యులు ఏం చెప్తున్నారు, దాని ద్వారా ఈ ప్రపంచాన్ని చూడడం. ఆ తర్వాత మనకు ప్రేమ చక్షు, భగవంతుడికి సేవ చేయాలని కోరిక జనరేట్ అవుతుంది. ఆ తర్వాత అలాంటి సమయంలో భగవంతుని చూడొచ్చండి మనం. ఉదాహరణకి రామానుజాచార్యులు, మధ్వాచార్యులు, మన పరంపరలో ఉన్నటువంటి ఎంతమంది ఆచార్యులు అండి. ఏ మతంలోనైనా ఒక్క ఆచార్యుని చూపించండి నాకు, ఒక్క ఆచార్యుణ్ణి. ఉండరు. ఎందుకో తెలుసా? ఎవరు నియమాలు పాటించరు. ఒకవేళ వాళ్ళ నియమాలు పాటించినా వాళ్ళ లెవెల్ కొంతవరకే ఉంటుంది. ఆ తర్వాత దాటి రావాలంటే ఈ ధర్మంలోకి రావాల్సిందే. ధర్మం అంటే సనాతన ధర్మంలోకి రావాల్సిందే. ఆ తర్వాత దాటి వెళ్ళాలి అంటే కారణం ఏంటంటే ఒకే ఒక కారణం. సనాతన ధర్మంకి ఎందుకు రావాలి అంటే ఎక్కడెక్కడైతే ఇంద్రియ తృప్తి ఆగుద్దో, నా ఇంద్రియ తృప్తి చాలు, భగవంతుడి సేవ స్టార్ట్ అవ్వాలి, అక్కడ సనాతన ధర్మం స్టార్ట్ అవుద్ది. ఎక్కడెక్కడైతే ఇంద్రియ తృప్తికే ప్రాధాన్యత ఇస్తామో అక్కడ సనాతన ధర్మం చచ్చిపోయిందండి. నా భోగాలను పక్కన పెట్టాను, కాసేపు భగవంతుడి సేవని ఇప్పుడు స్టార్ట్ చేస్తాను, అక్కడ సనాతన ధర్మం స్టార్ట్ అవుద్ది. సో అందుకోసం మనం చూడలేకపోతున్నామండి. మన ధర్మం నిర్వర్తిస్తూ స్లోగా మనం భక్తి చేసినప్పుడు ఈ జన్మలోనే మనం భగవంతుని సాక్షాత్కరించవచ్చు. నో డౌట్ ఇన్ ఇట్. ప్రభుపాలు వారు, ఆచార్యుల వారు మనకు డైరెక్ట్గా చెప్తున్నారు. మనం వాటి మీద ఫెయిత్ ఉంచి జస్ట్ మనం చేయాల్సిన 4 నియమాలు పాటించి ప్రతిరోజు హరే కృష్ణ మంత్రం 16 మాలలు చెప్పండి, ఈ జన్మకు అది చాలు మన గోలోక ధామాలకు వెళ్ళడానికి, భగవంతుడితో డైరెక్ట్గా మనం సేవ చేయడానికి పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదండి. స్లోగా మనమే రిలీజ్ అవుతాం. మనం ఎక్కడున్న ఏ పొజిషన్లో ఉన్నా కానీ ఈ 4 నియమాలు పాటిస్తూ, నో గ్యాంబ్లింగ్, నో ఇంటాక్సికేషన్, నో మీట్ ఈటింగ్, నో ఇలిసిట్ సెక్స్, జస్ట్ చాంట్ హరే కృష్ణ మహామంత్ర. సో రామ్ గారు ఇంకేమన్నా ఉన్నాయండి మీకు? ఎస్ ప్రభుజీ. ఇప్పుడు జనరల్ గా మనము మీరు చెప్పారు కదా ప్రభుజీ, ప్రతి ఒక్కరు పుట్టిన తర్వాత ఏదో ఒక సేవ చేయాలి ఖచ్చితంగా, కరెక్ట్. సేవ చేయడానికి. కాకపోతే అది దేవునికి మలిచేటట్టు చూసుకోవాలని చెప్పారు కదా. కాకపోతే జనరల్ గా అంటారు కదా ప్రభుజీ, తల్లి తండ్రి దైవం, ఇట్లా ఒక సీక్వెన్స్ చెప్తారు కదా. కరెక్ట్. తల్లికి కరెక్ట్, అది మించిన దైవం వాస్తవమేనండి. తల్లి తండ్రి గురువు ఇది వాస్తవమే. కానీ దాని పర్పస్ ఏంటి? పుట్టినమ్మటి ప్రతి ఒక్కరికి తల్లి ఏం చెప్తుందండి? నువ్వు ఏ విధంగా తినాలి, నువ్వు ఏ విధంగా డ్రెస్ చేసుకోవాలి, నువ్వు ఏ విధంగా ఈ ప్రపంచాన్ని చూడాలి అని ఫస్ట్ గురువు తల్లి మనకు. కానీ ఆ తర్వాత ఆ తండ్రి స్థానం మనకు ఏ విధంగా మనకు ఉన్నటువంటి సౌకర్యాలను అరేంజ్ చేయడం ఇవన్నీ ఇస్తాడు. సో వీళ్ళందరూ మన భౌతికంగా మెంటల్ స్టేజ్ని అరేంజ్ చేయడం వరకు ఇస్తారు. ఆ తర్వాత వాళ్ళు గురువు గారికి అప్పచెప్తారు. తల్లి తండ్రి గురువు దైవం అంటే గురువు గారికి అప్పచెప్పిన తర్వాత ఏం జరుగుద్ది అంటే గురువు మనలో ఉన్నటువంటి 2వ జన్మని తీస్తాడు. రెండోసారి మనం పుడతాం. అంటే మనకు ఉపనయనం ఇచ్చి శాస్త్రాలు మన చెవిలో ఇచ్చి ఆ బ్రహ్మ జిజ్ఞాసను కలిగే విధంగా చేస్తాడు. భగవంతుడి పట్ల సేవను కలిగే విధంగా తనకున్నటువంటి భక్తి శక్తిని మనకిస్తాడు. అంటే తల్లిదండ్రుల రోల్ కొంతవరకు ఉంటుంది. వాళ్ళ రోల్ ఏంటి? బిడ్డని బాగా చూసుకోవడం, తన ఆరోగ్యాలను బాగుండడం, తను ఎటువంటి వ్యాకులతో చెందకుండా ఉండడం. ఆ తర్వాత జ్ఞానం కోసం గురువు గారి దగ్గరికి పంపుతారు. అప్పుడు గురువు గారు తనని భగవంతుడితో సంబంధాన్ని లింకప్ చేస్తాడు. ఆ తర్వాత తల్లి తండ్రి గురువు వీళ్ళ 3 రోల్ అయిపోయిన తర్వాత అతను బాగా పండిన తర్వాత డైరెక్ట్ భగవంతుడి దగ్గరికి వెళ్ళి సేవ చేస్తాడు. అది ఒక తల్లిదండ్రుల యొక్క బాధ్యత, గురువు యొక్క బాధ్యత. వీళ్ళందరూ కూడా దాని వైపే నడుతున్నారు. అవే మన సంస్కారాలు, అవే మన ఆచారాలు, అవే మన సంప్రదాయాలు. వీటిని సంప్రదాయాలు అంటారు. ఆచారాలను సంప్రదాయాలు మంటగొల్పడం అంటే అర్థం ఏంటంటే ప్రతి ఒక్కరు పిల్లలని గురువు గారు అంటే ఏ ఐఐటికో ఈ దేనికో పంపి ఏ చెత్త ఎడ్యుకేషన్ ఇచ్చి ఆ తర్వాత వాడు ఏ సూసైడ్లు చేసుకుని ర్యాంకులు రాకపోతేనో ఆ తర్వాత డబ్బుల కోసమని ఇప్పుడు యాంగ్జైటీలో ఉండి ఇలా మారిపోయింది. ఇలా సంప్రదాయాలు పోయాయి. పండగలు ఏది తెలియదు, పబ్బాలు ఏది తెలియదు. వాళ్ళకి తెలిసిన ఒకటే పబ్బు, డాన్సులు, ఇవే వాళ్ళకి తెలిసినవి. ఇవి సాంప్రదాయాలు పోవడం అంటే. కాబట్టి తల్లిదండ్రి గురువు దైవం అంటే వాళ్ళని భగవంతుడి యొక్క సేవ వైపు తన జీవితాన్ని మరల్చగలగడం. అది వాళ్ళు చేసేటువంటి ఆ పనులండి. అది మనకు అవసరం. దాన్ని వర్ణాశ్రమ ధర్మ అంటారు. మనకు కావాలి అవన్నీ కూడా. అలాంటి తల్లిదండ్రులు కావాలి. ఒక జిజియాబాయి శివాజీని ఛత్రపతిగా మార్చింది అంటే తను చెప్పినటువంటి రామాయణ మహాభారతాలే కారణం. చిన్నప్పుడు
ప్రతి ఒక్కరు తన ధర్మంలో తను ఒక స్ట్రాంగ్ గా నిలబడాలి అంటే ఒక మంచి మోరల్ వాల్యూస్ ఇవ్వాలండి. అవే మనకు ఉన్నటువంటి భాగవత భగవద్గీతల గ్రంథాలు. కాకపోతే ఇప్పుడు ఈ కలియుగంలో ఏంటంటే అంత ధర్మం చెప్పండి. లేదు కదా రూపతి, అందరూ డబ్బులు కనుక దీని వెనక పరిగెడుతున్నారు. అదే కదా నేనంటుంది, అంటే అదే కదా మనకు అదే ప్రాబ్లం అది ప్రతి ఎందుకు ఒక్కరు వచ్చింది. వాళ్ళని ఎలా ఫస్ట్ సేఫ్ జోన్ లో ఎలా ఉంచుకో, మరి అలా చేయకపోతే వాళ్ళు బతకలేరు కదా రూపతి. ఇప్పుడు ఒక ఒక తల్లి ఒక బిడ్డ ఉంటుంది, ఆ బిడ్డ పెరిగాయి మంచిగా చదవాలి, వీడు మంచిగా ఉండాలి, అలాగే ఆలోచిస్తున్నారు కదా. వాడు సేఫ్ జోన్ లో ఉండాలి, వాడు ఫైనల్ గా సెటిల్ అవ్వాలి, అలాగే ఆలోచిస్తున్నారు. కానీ ఓకే ఇలాగ దైవం వైపు వెళ్ళాలి ఇట్లా ఎవరు ఆలోచించట్లేరు కదా. కరెక్ట్. అలా ఇప్పుడు అలా ఎందుకు ఎందుకంటే అలా జరిగిందండి. వెళ్తే ఏమో ఇంకా డౌన్ అయిపోతాడేమో, తినడానికి తిండి కూడా ఉండదేమో, అట్లా వాళ్ళు డిఫరెంట్ గా ఆలోచిస్తారు. కరెక్ట్. అలా ఎందుకు జరుగుతుందంటే 2 కారణాలు ఉన్నాయండి ప్రధానంగా. ఒకటి ఏంటంటే మన సొసైటీ మొత్తంలో 100లో 99 మంది 100 మంది అందరు ఎలా తయారయ్యారు, అందరూ యూనివర్సిటీలు పంపించడం, ఆ కంపెనీలు కూడా అలాగే ఉంటాయి. నువ్వు ఆ చదువు చదివితేనే ఇలాంటి ఎడ్యుకేషన్ వస్తుంది, లేదంటే రాదు. అందరు ఆ మూల ట్రాన్స్ఫర్ అయిపోయారు. అక్కడ జరుగుతున్న ప్రతిఫలాలు ఏంటి? 2. ఒకటి, వాడు దేహం పరంగా క్షీణిస్తాడు. అంటే దాని అర్థం ఏంటి? రెయ్యింబొగులు కష్టపడాలి. ఆ తర్వాత మానసికంగా క్షీణత. అంటే దాని అర్థం ఏంటి? చదువుతున్నప్పుడు టెన్షన్స్, యాంగ్జైటీ, చదివిన తర్వాత డబ్బు సంపాదించడానికి యాంగ్జైటీ. వీటన్నిటి మధ్యలో వాడుకున్నటువంటి నమ్మకం ఏంటి? మాకు ఇంత డబ్బులు వస్తేనే మేము ఎప్పుడైనా ఆనందంగా ఉంటాంలేనని. చాలా మంది అంటారు, మీరు ఇంత సంపాదించిన ఎప్పుడు ఆనందపడుతున్నారు, రోజంతా 16-15 గంటలు పనిచేస్తున్నారు, మీరు ఎప్పుడు ఆనందపడతారు అంటే, మేము 60,000 వచ్చిన తర్వాత రిటైర్ అయిన తర్వాత ఆనందపడతామండి అంటారు. రిటైర్ అయిన తర్వాత చాలా మందికి బ్యాక్ పెయిన్లు, ఆ పెయిన్లు, ఈ పెయిన్లే వస్తున్నాయి. ఇంకెప్పుడండి వాళ్ళు ఆనందపడేది? సో మన సొసైటీ మొత్తం ఇలా ఒక స్టీరింగ్ అయిపోయింది అనమాట. ఓకే, ఇప్పుడు కష్టపడు, తర్వాత ఎంజాయ్ చెయ్యి. ప్రతి ఒక్కరు ఏమనుకుంటారంటే, ఇప్పుడు ఇంత సంపాదిస్తే ఇలా ఆనందంగా ఉంటామని. సో ఆ మూడ్లు, ఇది ఫస్ట్ రీజన్. ఆ మూడ్లో ఉండడం వల్ల ప్రతి ఒక్కరు దానికి హ్యాబిచ్యుయేట్ అయిపోయారు. రెండో కారణం ఏంటంటే, ప్రతి ఒక్కరు కూడా ఆధ్యాత్మికతను దూరం చేసుకోవడం. అంటే తమ జీవితాన్ని సింప్లిఫై చేసుకొని, నాకు ఎంతవరకు భగవంతుడు ఇచ్చాడు, ఖచ్చితంగా అది నాకు వస్తుంది అనేటువంటి ఒక ఫెయిత్ కోల్పోయారు, నమ్మకం కోల్పోయారు. నేను వద్దనగా నేను కష్టపడితే, నేను ఎంతో ఇంత కొంచెం కష్టపడ్డా కానీ నా ఫేట్లో ఉండి ఖచ్చితంగా నా దగ్గరికి వచ్చి తీరుతుంది. నేను భగవంతుడి సేవ చేస్తూ ఉన్నప్పుడు అప్పుడు తెలియకుండా ఒక రకమైన సంతృప్తి అనేది వస్తుందండి ప్రతి ఒక్కరికి. సాటిస్ఫాక్షన్ అంటే ఉన్నదాంతో సంతృప్తి చెందడం, ఎక్కువగా ఆరాట పడకపోవడం, ఇవన్నీ కూడా ఇంటర్నల్ గా వచ్చేటువంటి ఒక రకమైనటువంటి కోరికలు, ఒక రకమైనటువంటి భావనలు. ఈ భావనలు ఎప్పుడు వస్తాయి అంటే, ఎప్పుడైతే మనం ఆధ్యాత్మికత దగ్గరగా, సత్పురుషులకు దగ్గరగా ఉండి భక్తి చేస్తుంటామో, అది ఎప్పుడైతే దూరం అవుద్దో మన లోపల ఏం జరుగుద్దంటే, తీవ్రమైనటువంటి కోరికలు, తీవ్రమైనటువంటి లోభం, తీవ్రమైనటువంటి క్రోధాలు, వీటికి బందీ అయిపోతాం. సో ఎప్పుడైతే ఆధ్యాత్మిక దూరం చేస్తామో, ఇలాంటి భావాలు దగ్గరైనప్పుడు ఆటోమేటిక్ ఫైటింగ్ మూడ్ లోకి వెళ్తాం. నేను కూడా వాళ్ళలాగా అంత సంపాదించాలి, ఎలా గెలిచేయాలి. రిజల్ట్ ఏంటి? ఇందా చెప్పినట్టే దేహ క్షీణత, మానసిక క్షీణత, అల్టిమేట్ గా ఆధ్యాత్మిక క్షీణత. కాబట్టి మనం చేయాల్సిన ముఖ్యమైన పని ఏంటంటే, భక్తులుగా భక్తికి మనం దగ్గరైనప్పుడు ఆటోమేటిక్ గా మనకి తెలుస్తుంటుంది దేనికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి, దేనికి ఇంపార్టెన్స్ ఇవ్వకూడదు అని. అది చూడడానికి చాలా లగ్జరీగానే కనిపించవచ్చు, కానీ నాకు భక్తి కన్నా అది ఇంపార్టెంట్ కాదు. ఎందుకు? నేను ఇక్కడ సంతృప్తిగా ఉంటాను, అక్కడ నేను సంతృప్తిగా ఉండలేను. సంతృప్తిగా ఎందుకు ఉండలేవు? ఇవాళ నాకు అది వచ్చినప్పటికి కూడా అది నేను సంతృప్తి పరుస్తుంది అంటే, అది నాకు ఇంకా ఇంకా కావాలని కోరికను జనరేట్ అవుతుంది. కానీ ఎప్పుడైతే మనం భక్తి యాక్టివిటీస్కి వచ్చామో, ఉన్న దానితో ఏ విధంగా సంతృప్తి పడాలి అనేట, ఇది ఒక సైన్స్ అండి. ఇదేదో నార్మల్గా ఏదో చేసే రిచువలిస్టిక్ యాక్టివిటీ కాదు, ఇది ట్రాన్సెండెంటల్ సైన్స్. ఏ విధంగా అయితే దప్పికేసినప్పుడు వాటర్ తాగితే ఆటోమేటిక్ మన దేహం అనేది కొంచెం కూల్ అవుతుందో, ఆటోమేటిక్ మనకు దప్పికనే తీరుతుందో, భక్తి చేస్తున్నప్పుడు కూడా మన లోపల ఉంటున్న అనర్థాలు తగ్గిపోయి మనకు ఒక రకమైనటువంటి సంతృప్తి అనేది వస్తుంది. అది ప్రతి ఒక్కరు టేస్ట్ చేయాలి. అది ఎప్పుడు టేస్ట్ చేస్తారు? మన సిన్సియర్గా హరినామాలు చేసినప్పుడు, మన సిన్సియర్గా భగవంతుడి సేవ చేస్తున్నప్పుడు. నేనేమి మీరు పిల్లల్ని స్కూల్కి పంపించొద్దు, లేదా పనులకు వెళ్ళొద్దు, లేదా జాబులు చేయొద్దని చెప్పట్లేదండి. తమ ధర్మాలు నిర్వర్తిస్తూనే భగవంతుడి సేవలో ఉన్నప్పుడు ఆ ధర్మానికి ఒక ప్రతిఫలం ఉంటుంది, అది నీకు సంతృప్తిని ఇస్తుందని చెప్తున్నాను. ఇక్కడ మన నారదముని, వ్యాస మహర్షి కూడా అదే ఉన్నారు. మీరు ఎప్పుడు ఎందుకు అసంతృప్తి చెందుతున్న, సంతృప్తి ఎందుకు పడట్లేదంటే, ఇలా భగవంతుడి యొక్క కీర్తనకు దూరంగా ఉండడం వల్లే, కేవలం నీ ధర్మ పనులు ఉండడం వల్లే. ఇవాళ క్లాస్ కూడా అయితే మనం చర్చించుకున్నాం. కాబట్టి సాటిస్ఫాక్షన్ ఈస్ ద ఓన్లీ పారామీటర్ that distinguishes between the materialistic people and devotional people. సంతృప్తి అనేది ఒక్కటే మనల్ని మారుస్తుందండి. ఆ సంతృప్తి అనేది మనం లేదు అంటే మనం ఖచ్చితంగా భగవంతుడికి కొంచెం దూరంగా ఉన్నామని అర్థం. మనం ఎప్పుడైతే భగవంతుడికి దగ్గరగా, యాక్టివిటీస్ దగ్గరగా ఉంటామో, ఆ సంతృప్తి ఆటోమేటిక్గా వస్తుంది మనకు. సో రామ్ గారు, ఓకే, ఇంకెవరికైనా ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా అండి?
ఓకే ఓకే, రేపు కలుసుకుందాం మళ్ళీ మనం 6వ చాప్టర్ తోటి. అందరూ ఒకసారి అన్మ్యూట్ చేసి చెప్పండి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. నామ సంకీర్తనకి జై.